మహాపరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్య, దయగల మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలనైనా స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. అయ్యా, మరొక దినంలో మరొక తండ్రి నానాయన గూగుల్ మీట్లో మేము పాలు పంచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలనైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ గొప్ప దేవుడు అయ్యా, నమ్మకమైన దేవుడు ప్రభా. అయ్యా తండ్రి, నరులను భూమి మీద సృష్టించి నరుల కోసం తన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలనైనా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఈ యొక్క తండ్రి ఈ యొక్క శుక్రవార దినమున తండ్రి అయ్యా, నీ యొక్క మహాకృపను బట్టి తండ్రి మేము నానాయన నీ కృప ద్వారా తండ్రి నానాయన అయా ఇగో ప్రభా గూగుల్ మీట్లో మరొకసారి మేము అందరం పాలు పంచుకునే భాగ్యం దయచేసినందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా తండ్రి, నమ్మకమైన వారికి మెండైన దీవులు ఉంటాయని సెలవు ఇచ్చిన దేవా. అయా గూగుల్ మీట్లో పాలు పంచుకున్న ప్రతి దావిజనుడిని జ్ఞాపం చేసుకోండి ఆయన. చక్కగా తండ్రి అయా నడిపిస్తున్న దావిజనులు అయ్యా అయా చార్లీ సైగర్ని బట్టి వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈ సేవకుని అనేక రీతిలుగా వాడుకుంటున్నందుకు వందనాలైనా, బలమైన సాధనంగా వాడుకుంటున్నందుకు వందనాలైనా. అయా ఈ గూగుల్ మీట్ విషయం మాకైతే తెలియదు కానీ ప్రభా, ఈ సేవకుల ద్వారా గత కాలంలో ఎన్నో అయ్యా ఎంతో మంది దైవజులు వచ్చారు కానీ ఈ రకంగా మమ్మల్ని నడిపించిన దైవజులు ఎవరు లేరు తండ్రి. అయా తండ్రి అయా ప్రత్యేకంగా తండ్రి చార్లీస్ బ్రదర్ గారిని బట్టి వందనాలైనా స్తోత్రం చెల్లిస్తూ అమెరికా దేశం నుంచి ఈరోజు మాతో మాట్లాడబోతున్న దైవజులు స్టీవై గారిని బట్టి ఎండి గారిని బట్టి వందనాలైనా జ్ఞాపం చేసుకోండి ఆయన. ఇదిగో నాయన ఫామ్ సండేకి మేము దగ్గర అవుతా ఉన్నాం తండ్రి. చక్కని విషయాలు అయ్యా మేము ప్రతి దినము కూడా ఆత్మీయంగా బలపడుతున్నందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది అయితే దైవజనులు పాలు పంచుకున్న అందరినీ జ్ఞాపం చేసుకోండి. ఈరోజు జరగబోయే కార్యక్రమం అంతా దీవెనకరంగా మహిమకరంగా జరగట కృపదాయి చేస్తారు నమ్ముచు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమేన్ ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసి కూడికను ప్రారంభించడానికి సహకరించినటువంటి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఇప్పుడు మనం ఆయన ఆరాధించి స్తుతించేటువంటి సమయంలో మనం ఉన్నాం. మరి ఆయన ఆరాధించి స్తుతిస్తూ మరి ఆయన గణపరిచేవారుగా మనం ఉండాలని మరి ఎవరైనా మరి మీరు మరి మేము కూడా ఆరాధిస్తాం అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి పాటలు పాడాలని మనం చూసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజాని సన్నిధి చాలునయ్యా, ఎప్పుడు నాకు చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. సన్నిధి సన్నిధి దేవ సన్నిధి, ఆహా సన్నిధి సన్నిధి దేవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయ్యా, ఎప్పుడు నాకు చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. లోకమంతా మాయే కదా, లోకమంతా మాయే కదా, నీ ప్రేమే చాలునయ్యా, నీ ప్రేమే చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆహా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. సన్నిధి
सन्निधि, दैव सन्निधि, आहा हा हा सन्निधि, सन्निधि, दैव सन्निधि, राजानि सन्निधि చాలునయ్యా, నీచము నాకు చాలునయ్యా, రాజాని సన్నిధి చాలునయ్యా, నీచము నాకు చాలునయ్యా, స్తుతులపై ఆసీనుడా, స్తుతులపై ఆసీనుడా, స్తుతులు నీకే చెల్లునయ్యా, స్తుతులు నీకే చెల్లునయ్యా, సన్నిధి, సన్నిధి, దైవ సన్నిధి, ఆహాహా సన్నిధి, सन्निधि, दैव सन्निधि। हिंदी में भी गाएंगे गाना को, बहुत अच्छा रहेगा। यीशु में मुझको आनंद है, आनंद ही आनंद मुझको सदा, यीशु ने मुझको आनंद है, आनंद आनंद मुझको सदा, आनंद है, आनंद है, यीशु में आनंद है, आनंद है, आनंद है, यीशु में आनंद है, यीशु में मुझको आनंद है, आनंद की आनंद मुझको सदा, ये जग सारे सपना है, ये जग सारे सपना है, यीशु ही अपना है, यीशु ही अपना है, आनंद है, आनंद है, यीशु में आनंद है, आनंद है, आनंद है, यीशु में आनंद है, यीशु में मुझको आनंद है, आनंद ही आनंद मुझको सदा, ज़्यादा से ज़्यादा जानूं तुझे, ज़्यादा से ज़्यादा जानूं तुझे, पास से पास आओ तेरे, पास से पास आओ तेरे, आनंद है, आनंद है, यीशु में आनंद है, आनंद है, आनंद है, यीशु में आनंद है, यीशु में मुझको आनंद है, आनंद की आनंद मुझको सदा, जीवन के मेरे राजा हो तुम, जीवन के मेरे राजा हो तुम, नैया के मेरे किनारा हो तुम, नैया के मेरे किनारा हो तुम, आनंद है, आनंद है, यीशु में आनंद है, आनंद है, आनंद है, यीशु में आनंद है।
హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తులోనే మనకి సంపూర్ణమైనటువంటి ఆనందము, సంతోషము మనం కలిగి ఉన్నాం. మరి ఈ లోక ఆనందం అనేటువంటిది అశాశ్వతమైనది. కొద్దిసేపు మాత్రమే మనము ఆనందము మరి కలిగి ఉండగలము. కొద్దిసేపు మనం మళ్ళీ ఆనందాన్ని మనం కోల్పోతాం. అయితే ప్రభువులో మనం ఆనందించినట్లయితే ఎల్లప్పుడూ ఎల్లవేళ శ్రమల్లో కూడా, హింసల్లో, నిందల్లో, అవమానాల్లో మరి ఆ యొక్క మరి పౌలు శీలల వలె ఒకవేళ చెరసాలలో బంధించినప్పటికీ కూడా మరి ప్రభువును ఆనందించేటువంటి గొప్ప భాగ్యం మన యేసుక్రీస్తులో మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మరి ఇంకా గుడ్డు మంజి గారు, మరి गुड्डू मंजी भैया आपने ढोलक लेके बैठा है, आपने कुछ गाना गाना चाहता है क्या? नहीं, आप गाओ, मैं दूसरा दिन का मीटिंग में गाएंगे भैया। ठीक है भाई, ओके ओके। मैं सोचा है इसलिए मैं आपके कोई गाना गाए तो आपको मौका दे देंगे ऐसे बोल के मैंने सोचा है। ठीक है भैया। अच्छा, ठीक है भैया, ठीक है। अपना भोज प्रभु पर डाल, कभी न घबराना, तेरा आदर मान करेगा, आश्चर्य कार्यम करेगा। अपना बोझ प्रभु पर डाल, कभी न घबराना, तेरा आदर मान करेगा, आश्चर्य कार्यम करेगा। पूरा समर्पण उसको करो, वो ही सब कुछ देखेगा। पूरा समर्पण उसको करो, वो ही सब कुछ देखेगा। बोझ प्रभु पर डाल दिया है, अब क्यों घबराना, तेरा आदर मान करेगा, आश्चर्य कार्यम करेगा। तेरा आदर मान करेगा, आश्चर्य कार्यम करेगा। हालेलुया, हालेलुया। हमने మరి ప్రభువును మనం నమ్మినప్పుడు, ప్రభు మీద మన చింత యావత్తులన్నీ కూడా ఆయన మీద మనం వేసినప్పుడు ఇంక ఏ విషయంలో కూడా మనం బాధపడవలసిన అవసరం లేదు అని అర్థం ఇచ్చేటువంటి పాట. మరి మరి దైవ సేవకులు యాండీ అయ్య గారు మన మధ్యలోకి వచ్చేసారు. మరి సమయం ఇంకా వృధా చేయకుండా, మరి యాండీ గారు చాలా బిజీగా ఉంటారు, మరి ఆయన సమయం చాలా విలువైంది. మరి ఆయనకు వాక్యం కొరకు మనం సమయం ఇద్దాం. మన మధ్యలో ఉన్న మనోహరయ్య గారు మరి ఆ యొక్క ప్రార్థన ద్వారా వాక్యం కొరకు ప్రార్థన చేసిన తర్వాత యాండీ అయ్య గారు వాక్యం అందజేస్తారు. ఓకే అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, రాజులకు రాజుగా నీ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. అయా ఈ యొక్క ఉపవాస కూడిక దినము శుక్రవార దినము ప్రభా, సాయంకాల వేళలో ప్రభా మీ దైవ సేవకులుగా, సేవకురాండ్లుగా ఆయా దేశాల నుండి, రాష్ట్రముల నుండి ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో నీ వాక్యమును వినుటకు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు ఈ విధంగా సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి దినము ప్రభా నీ వాక్యాన్ని వినడానికి అయా ఇదిగో తండ్రి జాకిన్ చార్లయ్య గారిని బట్టి నాయన ఈ లైవ్ ద్వారా అనేక మంది బలపరచబడుటకు కృప చూపించారు. మరి నాయన దూరపు దేశము నుండి ప్రభా మరి యాండీ అయ్య గారిని ఈ సమయమందు ప్రభా నీ వాక్యము బోధిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సన్నిధి వారి పైన ఉంచి సేవకులుగా మమ్మల్ని అందరినీ వాక్కుతో బలపరచమని ఆయన మీ సేవకునిపై నీ పరిశుద్ధాత్మ అభిషేకం యాండీ గారిపై ఉంచి మాకు చక్కగా తెలుగులో తర్జుమా చేస్తున్న మీ దైవజనులను మీరు బలపరిచి మా అందరితో ఈ రాత్రి మీరు మాట్లాడి నీ వాక్కు చేత మమ్మల్ని నింపుమని యేసు క్రీస్తు నామములోన అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి సహకరించినటువంటి మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి సమయంలో మరి యాండీ అయ్య గారిని మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్ యాండీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అమాంగ్ us and thank you so much for
taking your valuable time and coming among us. We are really very much blessed to see have you and see you again, sir, in the online meeting. And thank you so much for your great and kind heart, and for the God's people in India. And also by taking your in your busy schedule also you're coming among us, and sharing the God's word. We are really really very much blessed, sir. Please take this time and share the God's word, sir. Amen. Hallelujah. Amen, amen. Praise Lord, brother. Hallelujah. Jackson, brother. Praise Lord, amen. Hallelujah. Hallelujah. Amen. Amen. Hallelujah, amen, Hallelujah. amen. How are you, sir? Candy, sir. Uh, Please unmute, sir. Please unmute. Amen. 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 How Amen. are you, sir? Andy, sir. How are you, sir? Hallelujah. Hallelujah. I am well. Amen, Hallelujah. Thank amen. you. Thank you. Hallelujah. Amen. I I I don't really know what to say, Uh, Praise the Lord. Brother Jocker. Hallelujah. Yes, sir. Yes, sir. Pray. ప్రియుడా నీ I want ప్రేమ ఎస్ సార్ to go పాదములు ahead, Brother Jocker. చేరితి మరి आज इस समय में और प्रभु हमसे जो भी बात करने वाला है वो बातों को हम सुनेंगे. ఈరోజు దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడో అదే వాక్యాన్ని మనం విందాం. I thank God for being online this morning. God has truly blessed me. और मैंने आपका बीच में ऑनलाइन में प्रभु ने मुझे लाया है, और मैं बहुत खुश हूँ, मैं बहुत आशीषित हो गया आपका बीच में आके. మరి ఈరోజు దేవుడు నన్ను మరి ఈ గూగుల్ మీట్ ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. Pastor Jocker, సార్ excuse me for 1 second. I'll be right back. ఓకే సార్. ఓకే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందం ఆనందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందం ఆనందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లాము పొంగేనయ్యా నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లాము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. హల్లెలూయా. ఆయన మంచి దేవుడు, ఆయన మంచి కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. Excuse me for that. మరి आप मुझे क्षमा कर दीजिए, मैं थोड़ा काम पे बिजी हूँ. First of నన్ను all, క్షమించాలి, కొద్దిగా మరి పని ఉన్న దానికోసం నేను ఇబ్బంది కలిగింది, క్షమించాలి. to my brothers and sisters from India, it is an honor to be before you this morning. भारत देश में और सारे भाई बहन लोगों के बीच में मैं आके और मैं भी आपके बीच में
और जुड़ गया, इसलिए मैं बहुत खुश हूँ। మరి భారతదేశ సహోదరి సహోదరులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మీ మధ్యలో రావడము, దేవుని వాక్యం పంచుకోవడము దేవుడు ఇచ్చిన నాకు గొప్ప ఆధిక్యతగా భావిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. I want to say that we are in some rough times right now, and all of us need to be praying. और मैं ये बताना चाहता हूँ, क्योंकि और मसीह लोगों को और सारे दुनिया में बहुत मुसीबतें आ रहा है, और इसलिए सब लोग अच्छा से विश्वास में बढ़ने के लिए परमेश्वर चाहता है। మరి ఈ ఈ ఈ సమయాల్లో మనం విశ్వాసులుగా మనం కొన్ని కష్టతరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం కాబట్టి దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేస్తూ దేవునికి ఇంకెక్కువ దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉండాలని మనవి చేస్తున్నాను. The call is being made this morning that all of Pursuing Jesus ministries be in prayer for our world. आज सुबह और हमारा जो स्टीवन सर के द्वारा जो स्थापित हुआ ये परस्यूइंग जीसस जो संस्था है, वो संस्था में सारे सेवक लोग एक जगह में बैठ के और सारे दुनिया का जो सेवा के बारे में वो लोग आज प्रार्थना किया है। आमीन। మరి ఈ పర్సూయింగ్ జీసస్ ఇంటర్నేషనల్ అనే పరిచర్య ద్వారా స్టీవయ్య గారు స్థాపించిన పరిచర్య ద్వారా మనమందరము భారతదేశము మరి ఇంకా పాకిస్తాన్ ఆయా స్థలాల్లో ఉన్న బిడ్డలందరూ కలిసి దేవుని వాక్యం వింటూ బలపరచబడుతూ ప్రార్థన చేయవలసి మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఎంతగానో ఉన్నదని మనం గ్రహించాలి. The call through pursuing Jesus is a very anointed ministry, and it is breaking yokes and destroying sin. और ये संस्था है, ये परमेश्वर का जो और इच्छा को पूरा करने वाला ये परस्यूइंग जीसस का यीशु का जो संस्था है, ये संस्था के द्वारा बहुत लोग आशीष पा रहा है। बहुत लोगों का जो दुख को और वो निंदा को और चिंता को और परमेश्वर ने प्रार्थना के द्वारा उन लोगों को कम कर रहा था, उन लोगों को और भी और परमेश्वर का काम में इस्तेमाल कर रहा था। మరి యొక్క పర్షింగ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ సంస్థ ద్వారా మరి ఎంతో దేవుడు మనలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ వాక్యములో ఎదగడానికి బలపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఇది ఒక మంచి ఒక పరిశుద్ధమైన పరిచర్య, అనేక మందిని దేవుని దగ్గరికి చేర్చడానికి ఈ యొక్క పర్షింగ్ ఇంటర్నేషనల్ జీసస్ మినిస్ట్రీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కలిసి ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. Where there is unity, there is strength. और जो जगह में भाई लोग बहुत अच्छा से और मेल मिल के रहता है, उस जगह में ज़्यादा और परमेश्वर का काम और होना हम महसूस करेंगे. మరి ఎక్కడైతే సహోదరి సహోదరులందరూ కలిసి ఐక్యతతో ఉంటారో దేవుడు వారి మధ్యలో ఉండి వారి ప్రార్థన విని వారిని ఎంతగానో దేవుడు దీవిస్తాడు. Where there is wisdom and knowledge, there is understanding. और वो उन लोगों का बीच में वो लोग परमेश्वर का जो बुद्धि और ज्ञान से वो लोग और भर के और परमेश्वर का राज्य को और परमेश्वर को काम को करने में आगे बढ़ जाएगा. మరి ఆ రీతిగా సహోదరులు సహోదరీలు ఐక్యత కలిగి జీవిస్తున్న ఆ సమయంలో దేవుడు వారికి జ్ఞానమును మరి అధికమైన బుద్ధిని అనుగ్రహించి వారు ఇంకా సేవలో బహుబలంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. God is using pursuing Jesus ministry is to bring wisdom and knowledge to the people of God. और परस्यूइंग जीसस ये संस्था के द्वारा और परमेश्वर ने और परमेश्वर का लोगों का जो अंदर वो बुद्धि को और उनका ज्ञान को, उनका सेवा कैसा करना, वो सारे बातों को और उनको बता के उनका राह दिखाने में और बहुत अच्छा काम कर रहा है. आमीन, हालेलुया, आमीन.
మరి యొక్క పర్సూయింగ్ జీసస్ అనే సంస్థ ద్వారా మరి ఆ దేవుడు మనకు జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించి ఆయన వాక్యం అధికముగా నేర్చుకొని ఆయన వాక్యానుసారంగా ప్రభు పరిచయలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఈ సంస్థ ఎంతగానో మనకు సహకారంగా ప్రోత్సాహకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. We will look at a passage of scripture this morning. It is let me get back to it. मरी हम लोग इस दिन एक वचन को हम देखेंगे और ये वचन के द्वारा परमेश्वर हमसे आज बात करने वाला है. మరి ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. మరి కొన్ని వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆమేన్. Amen. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Amen. దేవుడు ఆ విధంగా దేవుడు ఆ परमेश्वर ने हमसे और उनका वचन के द्वारा हमेशा हमसे बात करता है और वो वचन हमको राह दिखाता है. आमीन ఆ, आमीन. ఆమేన్. దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి మనము ఆయన మార్గములో నడవడానికి సరైన మార్గంలో వెళ్ళడానికి దేవుని వాక్యం మనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. आमीन. Acts Amen. chapter 9, verses 10 and 11, answering the call. మరి ఇక్కడ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10-11 వచనాలు మనం ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క ఏ విధంగా దేవుడు పిలిచినటువంటి పిలుపుకు మరి మనము లోబడాలి అనేటువంటి విషయాలు परमेश्वर का वचन में हम देखेगा तो और प्रेरितों का पुस्तक और 9 अध्याय और उसका जो 10 और 11 वचन में हम पढ़ेगा तो ये बातों को और हम परमेश्वर का सेवा कैसा करना हमको समझ में आता है. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని పరిచర్య మనం ఏ రీతిగా చేయాలి, దేవుని పరిచర్యలో ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాలు అందులో వ్రాయబడి ఉన్నాయి. In answering the call, we must trust God that He shall supply our every need. और हमने ये विश्वास करना है कि और हमारा परमेश्वर ताकतवर परमेश्वर है, वो हमारा सारे ज़रूरतों को पूरा करेगा. हमको सेवा करने में कोई भी हमको कमी नहीं होगा. ऐसा बोल के हम पहले हम विश्वास रखना है. దేవుడు మనము విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎటువంటి లోటు లేకుండా ఏ విధానంగా మరి మనము మన జీవితంలో మన పరిచర్యలో లోటు లేకుండా అన్ని సమృద్ధిగా ఇచ్చి ఆయన పరిచర్యలో బహుబలంగా మనల్ని వాడుకుంటాడు. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. Some of us may not think that we are worthy to do what God has called us to do. और हमें कुछ लोग ऐसा है और हम लोग परमेश्वर ने जो बुलाया है वो बुलावट के अनुसार हम लोग नहीं कर पा रहे हैं. हमने उनका जो सोच से गिर पड़ा है. మరి చాలా సార్లు దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన పిలుపుకు తగినట్లుగా మనం జీవించలేక కొన్ని సార్లు వెనకబడిపోతాము. పరిచర్యలో చేయలేనటువంటి పరిస్థితి, వెనుకకు తిరిగిన పరిస్థితిలో మనం ఉంటాం. We may think that our education may be a factor, or we may be in poverty, may be a factor to spreading God's word. और आपने जो बचपन में आपको कोई भी आपको स्कूल नहीं भेजा है, आपको कोई पढ़ाई नहीं किया और वो आपने और उसको सेवा कैसा करना आपको मालूम नहीं है, आपको कैसा विश्वास रखना आपको मालूम नहीं, वैसा कारण से आप सेवा में थोड़ा कमी में धीमी में चलता है. మరి కొన్నిసార్లు మన సేవా జీవితంలో ప్రారంభ దినాల్లో మనము మరి చదువు సరిగా లేక, మరి దేవుని యందు విశ్వాసం లేక, దేవుని పరిచర్య చేయవలసినంత చేయలేక చాలా సార్లు కొన్నిసార్లు మనము పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా వెనుకబడి ఉంటుంటాం కొన్నిసార్లు. Let's not get humility confused with our ability to do what God has called us to do.
और उसी समय हमने ऐसा निरुत्साह होकर हमने और प्रभु का काम को हम रुकने के लिए परमेश्वर नहीं चाहता है, और हम परमेश्वर को जो काम को करने में और और हमने विश्वास से और प्रभु का शक्ति पाके हम आगे जाने के लिए बहुत लोग और परमेश्वर का इच्छा को पूरा करने के लिए परमेश्वर चाहता है। आमीन। మరి ఆమెన్. అటువంటి పరిస్థితిలో మనం ఎంత మాత్రం కూడా నిరాశ నిస్పృహలతో వెనకబడిపోకుండా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి మనల్ని మనం ప్రోత్సహించుకొని దేవుని వైపు చూస్తూ మళ్ళీ దేవుని పరిచర్య మరి ముందుకు సాగించాలి, బహుఘనంగా ఆయన పరిచర్య చేయాలని మనవి చేస్తున్నాను. Fear is a spirit of cowardness. Fear is it causes us not to rise and do what God has called us to do. और हम लोग यही समझना चाहिए, और हमने परमेश्वर ने जो बुलाया वो उसके अनुसार हम लोग सेवा नहीं कर पा रहा है, और हमने और हमारा इच्छा को पूरा करने के लिए हमारा सोच से हम लोग करता है, परमेश्वर का सोच से हम नहीं कर रहा है, इसलिए और परमेश्वर को और जो जैसा परमेश्वर ने सोचा है वैसा हम सेवा नहीं कर पा रहे। మరి మనము మన పరిచర్యలో చాలా సార్లు దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా కాకుండా మన సొంత ఆలోచనతో మన ఇష్టానుసారంగా పరిచర్య చేయాలని ఆశపడుతుంటాము. కాబట్టి చాలా సార్లు వెనకబడిపోతాం. కానీ మనము దేవుని మీద ఆధారపడి పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయన పరిచర్య చేయడానికి, దేవుని ఆలోచన చొప్పున మనం పరిచర్య చేయడానికి మనల్ని మనం ప్రోత్సహించుకొని ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. Let us not get fear. Let not fear overtake us, because fear is a spirit that God did not give us. He gave us of a sound mind, not of fear. और हमने कभी कभी हमको ऐसा डर हमारा हृदय में पैदा होता है, डर के कारण और हमने सेवा में आगे नहीं बढ़ पाएगा। वो डर परमेश्वर हमको नहीं देता है, और परमेश्वर हमको ताकतवर और बुद्धिमान आत्मा पवित्र आत्मा हमको देता है। जो डर है वो परमेश्वर का नहीं है, वो शैतान का है, और हमारे अंदर आके हमको रुकने के लिए चाहता है। మరి మనం చాలా సార్లు పరిచర్య విషయంలో భయపడుతుంటాము. భయపడుతూ ఎలా చేయాలి పరిచర్య, ఏం జరుగుద్దో అని రకరకాలుగా సందిగ్ధావస్థలో మనం ఉంటాం. కానీ ఆ భయాన్ని మనము పారద్రోలి దేవుని మీద ఆధారపడి పరిపూర్ణంగా ఆధారపడి ప్రభు పరిచర్య చేయడానికి మనల్ని మనము ప్రోత్సహించుకొని ప్రభు పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి. Let us pray against fear. Let us not use fear as an excuse not to do God's work. और हमने जो हमारा जो अंदर है जो और डर को और वो हमने बता के और परमेश्वर से प्रभु जी मैं नहीं कर पाएगा, प्रभु जी मुझे बहुत डर लग रहा है, ऐसे बोल के परमेश्वर को हमने जवाब नहीं देना है। మరి చాలా సార్లు మనం భయపడుతూ పరిచర్య చేస్తున్నప్పుడు మన హృదయంలో ఎంతగానో భయపడుతుంటాము. ఆ భయము ద్వారా మనము చేయవలసినంత పరిచర్య మనము దేవుని సన్నిధిలో చేయలేము. కాబట్టి ఆ భయాన్ని మరి పారద్రోలు మన దేవుని అడగాలి, దేవుని వైపు చూస్తూ మనం ఆయన పరిచర్యలో ముందుకు సాగాలి. Let us have humility. Let us talk about humility, ready to do God's work and yet feel that we're not worthy to do God's work. और हमने डर के जगह में हमने अपने आप को धीमी करने में अपने आप को और जो नम्रता के साथ हम परमेश्वर के साथ और पूर्ण समर्पण के साथ और प्रभु के काम करने के लिए हम लोग सीखना है। మరి ఆ రీతిగా మనము భయపడుతూ మరి ప్రభు పరిచర్య చేయకుండా వెనకడుగు వేయకూడదు. కానీ దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకొని విధేయత కలిగి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రభు పరిచర్య చేయడానికి మనల్ని మనం ప్రోత్సహించుకుందాం. ఆమేన్. ఆమేన్. Humility brings about a sound mind that I can do all things through Christ Jesus who strengthens me. और जो ये हमें आपको और कम समझने में हमें आपको और पूर्ण समर्पण से परमेश्वर को और सौंपने में हमको
और ये परमेश्वर का जो इच्छा है, परमेश्वर का जो ये गुण है, ऐसा हमारा अंदर ये भी गुण परमेश्वर का स्वरूप में हम लोग बदलने के लिए, परमेश्वर का जैसा हम भी अपने आप को और कम करने के लिए परमेश्वर चाहता है। మరి దేవుడు కూడా ఇష్టపడుతుంది ఏంటంటే మనల్ని మనము తగ్గించుకొని దేవుని వైపు చూస్తూ విధేయతతో ప్రభు పరిచర్య చేసినప్పుడు సంపూర్ణంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన యేసు ప్రభు మనతో ఉండడం వల్ల ప్రతి కార్యాన్ని కూడా ప్రతిది కూడా యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు ప్రతి కార్యాన్ని కూడా మనం చేయడానికి ఎంతగానో దేవుడు బలాన్ని అనుగ్రహించి ఆయన పరిచర్యలో మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు. Humility sets us up to where we're praying and we're fasting and we are abiding in the Word of God, so that when God makes the call, we're ready to answer. और अपने आप को और कमी करने में और परमेश्वर को संपूर्ण रीति से आप और समर्पित करने में आपका जो अंदर है, जो घमंडी, जो क्रोध है, जो स्वार्थ है, सब कुछ और चले जाएगा और परमेश्वर का जो हाथों में पूर्ण रीति से आप समर्पित करेगा और परमेश्वर का इच्छा आप पूरा करेगा. आमीन. हालेलुया. విధేయత అనేది మనము దేవుని సన్నదిలో మనము దేవునికి లోబడుతూ మనలో మనము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మన హృదయంలో ఉన్న ప్రతి గర్వాన్ని, అహంకారాన్ని, ప్రతి విధమైన ఆ యొక్క దేవునికి ఇష్టం గాని ఆ పనులన్నీ కూడా మన హృదయంలో నుండి తొలగించి తగ్గించుకున్నప్పుడు ఆయన శక్తితో మనల్ని నింపి ఆయన పరిచర్యలో దేవుడు బహుబలంగా మనల్ని వాడుకుంటాడు. ఆమేన్. Here's where I am godly jealous of my sisters and brothers in India, because y'all are always abiding in the work of the Lord. और जो मैं आप लोग भारत में जो आपने सेवा कर रहा है, आपको मैं देखकर मैं बहुत खुश होता हूँ. कभी कभी मैं आपका जैसा मैं नहीं कर पा रहा हूँ ऐसा बोल के मैं सोचता हूँ, क्योंकि आपने वो बहुत अच्छे से आपने काम करता है. आपके जो आपका पिक्चर और जो फोटो है, आपका जो आपने रिपोर्ट है, वो मुझे ग्रुप में भेजता है. वो उसको देखकर मैं बहुत खुश होता हूँ. परमेश्वर को मैं महिमा करता हूँ. ఆమేన్. మరి అదే రీతిగా నేను భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశ సేవకులను పరిచర్య చూసినప్పుడు నేను ఎంతగానో సంతోషపడతాను, నేను ఎంతగానో ఆనందించగలిగాను. ఎందుకంటే మంచి పరిచర్య, బహుఘనమైన పరిచర్య మరి సేవకులు చేస్తున్నారు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, నేను పరిచర్య చేయలేకపోతున్నాను, నేను బాధపడుతున్నాను. అదే రీతిగా భారతదేశం నుంచి వచ్చే ఆ రిపోర్ట్స్ అన్ని నేను చూసినప్పుడు చాలా సంతోషిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. ఆమేన్. I'm godly jealous that every day y'all put forth y'all best foot is to save as many souls as you can. और वो आपने जो परमेश्वर का जो काम करने में और हमेशा तैयार रहता है हर दिन, और परमेश्वर का जो राज्य में और लोगों को और लाने के लिए पापों से वो लोग और उनका जो गलत रास्तों से वो निकाल कर और परमेश्वर के रास्ते में आने के लिए आप लोग बहुत प्रयास करता है. ఆమేన్. మీరు భారతదేశంలో ప్రభు పరిచర్య ఘనంగా చేస్తున్నారు. ఎంతో మందిని పాపంలో ఉన్నటువంటి వారిని, చెడు మార్గంలో, చీకటి మార్గంలో నడుస్తున్నటువంటి వారిని దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని మార్గంలోకి నడిపిస్తున్నారు. కాబట్టి మీరు ఎంతగానో ధన్యులు. మిమ్మల్ని నేను అభినందిస్తున్న గొప్ప పరిచర్య మీరు భారతదేశంలో చేస్తున్నారు. I am amazed at how the people in India go into unsettled places spreading the gospel. और मेरा आंखों से देखा है, मैं भारत में आते समय बहुत दूर दूर जगहों में और पहाड़ियों के ऊपर और जंगल के रास्तों में मैं पैदल जाके मैं खुद उस और जंगल में मैं गया था. आपने और जगह में जाके और प्रभु का सुसमाचार आपने प्रचार कर रहा है, वो मैं देखकर मैं बहुत खुश हो गया. आज भी आप ऐसा और प्रतिदिन आप ऐसा कर रहा है, इसलिए प्रभु को महिमा हो. ఆమేన్. ఆమేన్. మరి నేను భారతదేశానికి వచ్చినప్పుడు మరి మనోహర్ అన్న ప్రాంతంలో, మారుమూల గ్రామాల్లో వారు వెళ్ళి ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారంటే ఆ పరిచర్యను చూసి నాకు చాలా ఆనందం కలిగింది. మీరు ఎంతగానో ధన్యులు. మనుషులు వెళ్ళలేనటువంటి ప్రాంతానికి, మారుమూల ప్రాంతానికి వెళ్ళి మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీరు చాలా ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా గొప్ప పరిచర్య చేయాలి, దేవుని కొరకు ఆత్మను సంపాదించాలి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. I I get strength from knowing that you all get up every morning with saving souls on your mind and going into these unsettled places to spread the gospel. మరి నేను అర్థం చేసు మరి मैंने ऐसा समझा है कि और आपका जो हर एक दिन आपने सुबह उठ के और कुछ ना कुछ नया जगह में जाके और वो हर एक दिन और प्रभु का सुसमाचार प्रकटित करके और हर एक दिन और सेवक लोगों को प्रोत्साहन करते हुए आप लोग आगे जा रहा है, इसलिए मैं प्रभु को धन्यवाद कहना होता हूँ, महिमा करता हूँ। आमीन। నేను ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మీరు లేవగానే మారుమూల ప్రాంతాల్లో గ్రామాలకు వెళ్ళాలి, సేవ చేయాలనే ఆలోచన మీరు చేస్తారు. సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పడానికి మీరెంతగానో ఆత్మల పట్ల భారము కలిగి ప్రభు పరిచర్య చేయడానికి మీరెంతగానో వెళ్తున్నారు కాబట్టి నాకు చాలా సంతోషము. నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Here we are. We're looking at Ananias, a disciple, and he's praying. हमने इधर एक चेला को हम लोग देख रहा है, उसका नाम है अननियास। మరి ఇక్కడ వాక్యంలో మనం ఒకసారి గమనించినట్లయితే అననీయ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. Now, Ananias is in this city where Damascus, where Saul is getting ready to go down and cause havoc. हमने और पौलुस का जो और दमिश्क का जो जाने का रास्ता में प्रभु यीशु मसीह उनको और दिखाकर और उनको दर्शन देकर और उनसे बात किया था। उसके बाद उनका आंखों ने और अंधा हो गया था, उसके लिए प्रार्थना करने के लिए अननिया को भेजने के लिए परमेश्वर चाहता था। మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో సౌలు ఆ దమస్కు మార్గములో దేవుని దర్శనాన్ని చూచిన తర్వాత పడిపోయిన తర్వాత తన రెండు కళ్ళు మూసివేయబడ్డాయి, గుడ్డివాడయ్యాడు, అంధుడుగా అయిన తర్వాత దేవుడు చెప్తున్న మాట, నువ్వు అననీయ దగ్గరకు వెళ్ళు, అననీయ నీ కొరకు ప్రార్థన చేస్తాడని అక్కడ చెప్పాడు ఆయన దేవుడు. Ananias knows a little bit about Saul and the things that Saul are able to do to him. और वो अननिया को और साउल का बारे में थोड़ा कुछ जानता है और बहुत और जो कतरा आदमी है और मसीह लोगों को सताता है और मारता है, ऐसा बोल के उनको मालूम है। మరి అననీయకు తెలిసిన విషయం ఏమిటంటే సౌలు గురించి ఆయనకు బాగా తెలుసు. దేవుని బిడ్డలను వ్యతిరేకించి చాలా మందిని చంపినటువంటి వాడు, ఘోరంగా హింసించినటువంటి వాడు, మరి చాలా భయంకరమైన వ్యక్తి, ఎలా అతడు ప్రార్థన చేస్తున్నాడని ఈయన ఆలోచన చేశాడు. Just know that Ananias didn't have Facebook and social media and Zoom link. और हमारा जैसा और अननिया को और उस समय फेसबुक नहीं है, ऐसा गूगल मीट नहीं है, और वो लोग केवल प्रार्थना करता है, परमेश्वर से बात करता है, और फोन भी नहीं है उनके साथ में। మరి మనకు ఉన్నట్లుగా ఆ టైంలో అననీయ గారికి మరి ఫోన్లు లేవు, స్మార్ట్ ఫోన్ లేవు, గూగుల్ మీట్లు ఇవన్నీ ఏమీ లేవు, అని కేవలం ఒక ప్రార్థన మాత్రమే అతడు చేయగల ప్రార్థించేవాడు. ఆమేన్ ఆమేన్. But here Ananias found out that Saul was coming down to Damascus to wreak havoc upon God's people. और वो अननिया ने सुना है और साउल है एक आदमी है दमिश्क में, जो मसीह लोग हैं उनको मारने के लिए पूरा जो मसीह का जो लोगों को पूरा खत्म करने के लिए आ रहा है बोल के उन्हें सुना है। మరి అననీయ విన్న ఆ విషయం ఏమిటంటే సౌలు బయలుదేరి దమస్కు మార్గంలో వస్తూ తను నమ్మిన బిడ్డలందరూ, యేసుక్రీస్తు నమ్మిన వారిని కూడా సంహరించాలి, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ సంహరించాలనే ఉద్దేశంతో ఆయన బయలుదేరి వస్తున్నాడని మరి అననీయ వినిన్నాడు ఆ సమాచారం. God made the call and Ananias gave an answer. और उसी समय और परमेश्वर ने अननिया को बुलाया था, अननिया ये काम पर आपको ये काम दे दूंगा, वो काम ईमानदारी से करना, ऐसे बोल के बताया था। और अननिया बोला था हाँ प्रभु मैं करूँगा, ऐसा बोल के परमेश्वर को और उनका विधेय हो गया है।
మరి అననీయకు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, దేవుడు అననీయతో మాట్లాడి, అననీయ నేను నీకు ఒక పని అప్పగిస్తున్నాను, ఆ పని చేయాలి అన్నప్పుడు అననీయ లోబడి, అవును ప్రభువా నువ్వు ఏదైతే చెప్తావో ఆ పని నేను చేస్తాను ప్రభువా అని అననీయ లోబడి అది చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. Here we find out that God spoke to Ananias in a vision. और उधर वचन में हम पढ़ता है और परमेश्वर ने और दर्शन का रूप में और अननिया से बात किया था. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ దర్శనములో దేవుడు అననీయతో మాట్లాడినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. I'm reminded that Jesus told him that my sheep shall know my voice. और यीशु मसीह ने कहा है और मेरा चेला और मेरा जो भेड़ है और मेरा जो आवाज को ये पहचानता है, ऐसा बोल के परमेश्वर ने बताया था. మరి దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, మరి నా బిడ్డలు నా గొర్రెలు నా స్వరం వింటాయని మరి ఆయన సెలవిచ్చారు. I want us to understand, if we stay in the Word of God and stay praying and fasting, that we too can hear God's Word. और हम भी और परमेश्वर का बेटा है, परमेश्वर के चुने हुए लोग हैं. हम भी हननिया जैसा परमेश्वर जो बोलता है उसको हमने विधेय करने के लिए, उनको हमने ठीक रीति से करने के लिए हम हमेशा तैयार रहना है. आमीन. ఆమేన్ ఆమేన్. దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన పరిచర్య మనం నమ్మకంగా చేయడానికి అననీయ ఏ రీతిగా దేవుని మాట విని ఆయనకు లోబడి ఉన్నాడో, మనము కూడా ఆ రీతిగా దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరానికి మరి లోబడి ఆయన వాక్యం వింటూ ఆయనకు విధేయత చూపుతూ ఆయన పరిచర్యలో మనము ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను. Our mission may not be to go into unsettled places. Our mission may be to just spread the word even in our homes. और हमारा जो कभी कभी हमको ऐसा मौका नहीं मिलता है और बहुत ज़्यादा दूर में और जंगल में जाके सेवा करने के लिए, और हमको मौका नहीं मिलेगा तो हम कुछ नहीं और जो करने से भी हमको काम नहीं से भी, और हमने घर में बैठ के और प्रभु को अनन्य जैसा प्रार्थना करने से भी प्रभु का जो योजना हमारे ज़िंदगी में पूरा हो जाएगा. आमीन. మనము చాలా సార్లు మారుమూల ప్రాంతాల్లో మరి చాలా కుగ్రామాల్లోకి వెళ్ళి సేవ చేస్తుంటాం, పరిచర్య బహుఘనంగా జరిగిస్తాం. కొన్ని సార్లు మనం ఆ వెళ్ళలేని పరిస్థితిలో మరి అననీయ ఏ రీతిగా తన గృహంలో ఉండి ప్రార్థన చేశాడో మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేసి ప్రభువుకు దగ్గర అవ్వడానికి, ఆయన ఆలోచన ఆయన మా ఇచ్చే సమాధానాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆమేన్. Here we find out that Ananias, when the Lord spoke to him, he answered and said, I am here, Lord. और वो वचन कहता है और परमेश्वर ने अननिया को बुलाया था, अननिया बोल के उनका नाम लेकर बुलाया था, और उस समय अननिया बोला था, हाँ प्रभु मैं इधर ही हूँ, बताओ प्रभु, ऐसा बोल के परमेश्वर को उत्तर दिया है. మరి దేవుడు ఆ సమయంలో అననీయతో దర్శనంలో దేవుడు మాట్లాడినప్పుడు అననీయ ఇచ్చిన సమాధానం ఏంటంటే, అవును ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా అనే సమాధానం ఇచ్చాడు. We find out that the Lord told Ananias to arise and go into the street which is called Straight. और जो परमेश्वर ने और अननिया को बताया था, अननिया आपने जो ये सीधा रास्ता एक जगह है उस जगह में जाओ, आपने एक काम करना है, ऐसा बोल के बताया था. మరి దేవుడు అననీయకు సెలవిచ్చిన మాట ఏంటంటే, అననీయ మరి ఇదే మార్గంలో నీవు బయలుదేరి వెళ్ళు, నేను నీకు ఒక పని అప్పగించాను, నువ్వు అది చేయవలసిన బాధ్యత నీ మీద ఉందని అననీయకు దేవుడు సెలవిచ్చాడు. So here we find out that God told him to go and inquire in the house of Judas. Go find out where Saul is. और ऐसा नहीं बोला है और अपने एक जगह में जाके और ढूंढ के और जो साउल कहा है आपने खुद ढूंढ के और जो जाओ ऐसा बोल के नहीं बताया था. साउल कहा है वो जगह का नाम भी परमेश्वर ने बताया था. మరి అక్కడ ఆయన వెళ్ళు అని చెప్పాడు కానీ మరి సౌలు గురించి ఆయన ప్రకటించినట్లుగా, సౌలు గురించి ఆయన తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం.
Here we find out that Ananias had to come out of hiding, and he said, "Go into the street and inquire of this man's house." और वो परमेश्वर ने और ठीक रीति से उनको अननिया से बताया था एक जगह में, और एक और जो सीधा रास्ता है वो गांव का नाम है, वो गांव में प्रवेश करो। उधर एक आदमी का जो उसका नाम भी बताया था, उसका घर का पता भी बता दिया था। उस घर में जाके उस साउल से आप बात करो ऐसा बोल के बता दिया था। आमीन, हालेलुया। మరి దేవుడు అననీయకు సెలవిచ్చినది ఏమంటే ఆయన ఇదే మార్గంలో నువ్వు వెళ్ళు, తిన్నని మార్గంలో వెళ్ళు, పలాని గ్రామము పలాని గృహము సౌలు అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళి మరి నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చేయమని దేవుడు క్లియర్ గా అననీయకు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. So the Lord is telling Ananias to come out of your comfort zone. और वो और परमेश्वर ने अनन्या से बताया था और जाओ मैं जो काम बता दिया था वो काम करो ऐसा बोल के और अनन्या को बोला था। మరి దేవుడు అననీయకు సెలవిచ్చిన మాట ఏంటంటే నేను నీకు ఒక పని అప్పగించాను, ఆ పనిని నువ్వు వెళ్ళి పూర్తిగా మరి నెరవేర్చు, నేను ఏ పని అయితే అప్పగించానో అది మరి చెయ్యమని అననీయకు దేవుడు సెలవిచ్చాడు. Ananias was like he was making excuses, but he forgot what God told him, and that was Saul was praying. और जो और परमेश्वर ने वही बात बताया था और आपने और साउल और उनको उस जगह में साउल क्या कर रहा है वो भी बता दिया था। साउल उस जगह में मेरे को प्रार्थना कर रहा है ऐसा बोल के बता दिया था। మరి దేవుడు అననీయకు మరి చెప్పిన మాట ప్రకారము ఆయన ఆ ప్రాంతానికి వెళ్తూ మరి వెళ్ళాడు. వెళ్తున్న సమయంలో సౌలు అతడు ప్రార్థన చేస్తున్నాడు, సౌలు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పాడు. Hold up, wait a minute, God. Wait a minute. Amen. You want me to go to Saul? और वो परमेश्वर बोला था और आपको ये काम मैंने दिया है। और उसी समय पहली बार और साउल को उनका मन फिराने के बाद पहली बार आपको मिलने के लिए मैं आपको मौका दिया है ऐसा बोल के परमेश्वर ने अननिया से बता दिया था। మొట్టమొదటిసారిగా మరి నేను నీకు అవకాశాన్ని ఇచ్చాను, నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నేను మొట్టమొదటిగా నీకు అవకాశాన్ని ఇచ్చాను కాబట్టి నువ్వు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, అతని కొరకు విచారించాలని అననీయకు దేవుడు సెలవిచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Wait a minute, God. Wait a minute. Now you want me to go looking for Saul, and Saul is looking for me. और वो अननिया को समझ में नहीं आया। एक मिनट रुक जाओ प्रभु जी, और मैं और साउल को मिलने के लिए और साउल मेरे लिए इंतजार कर रहा है, मैं उनके लिए इंतजार कर रहा हूँ, ऐसा कैसा हो गया ऐसा बोल के बहुत आश्चर्यचकित हो गया है। आमीन, हालेलुया। ఇక్కడ మరి చాలా అననీయ మరి చాలా ఆశ్చర్యపోయాడు. ప్రభువా మరి ఎలా మరి నేను వెళ్ళాలి, ఎలా మరి అతని కొరకు ప్రార్థన చేయాలని మరి ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయాడు. The Lord was telling Ananias that Saul had already seen him coming and putting his hands on his eyes. और वो परमेश्वर ने और पौलुस ने और उनका जो अंधकार को जो अंधापन को जो निकालने के लिए और परमेश्वर ने एक आदमी को भेजेगा, वो मेरा हाथों को छूने के बाद मैं स्वस्थ हो जाऊंगा ऐसा बोल के परमेश्वर उनको बता दिया था। మరి సౌలుకు దేవుడు చూపించిన విధానం ఏంటంటే ఒక వ్యక్తి వస్తాడు, నీ మూసివేయబడిన కళ్ళు అతడు నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు నీ కళ్ళు తెరవబడతాయని దేవుడు సౌలుకు బయలుపరిచాడు. ఆమేన్, ఆమేన్. Ananias didn't hear what God said. Something had happened to Saul. और वो ऐसा है और वो परमेश्वर ने जो वो बताया था आपने जाके उनको प्रार्थना करेगा तो आश्चर्यकर हो जाएगा ऐसा बोल के और बताने के बाद उनको समझ में नहीं आया। और परमेश्वर ने और इतना महान है और परमेश्वर ने जितना बड़ा बड़ा काम करता है उसको समझ में आया है। మరి మరి దేవుడు మరి అననీయకు సెలవిచ్చాడు. మరి అననీయ ద్వారా మరి ఆ దేవుడు గొప్ప కార్యాలు, దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతాడు మరి మనం ముందుకు వెళ్ళినప్పుడు మరి అననీయ గ్రహించగలిగాడు. We find out here
Pastor Jackin and Brother Monahor, that Saul didn't see things like he used to see them. हाँ, हम लोग ऐसा है, और साउल ने, और जो उनका जिंदगी में, और उनसे पहले, और वो जो अंधापन थे, आत्मिक अंधकार से वो जीता था, वो जो और परमेश्वर को, और जो उन्हें मालूम होने में और परमेश्वर को ग्रहण करने में गलत उन्हें सोचा है, और यीशु मसीह को एक और जो विश्वास नहीं किया है। మరి ఇక్కడ పౌలును చూసినట్లయితే తను మరి ప్రారంభ దినాల్లో ఎంతో దేవునికి వ్యతిరేకంగా, యేసు ప్రభు వారు దేవుడు కాదని ఎంతో వ్యతిరేకంగా తన సంఘాన్ని బిడ్డలు హింసించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే తన నేత్రాలు మరి ఆత్మీయ నేత్రం తెరవబడలేదు, పాపపు నేత్రాలతో అతడు చూశాడు కాబట్టి ఆ యొక్క చెడు మార్గంలోనే నడిచాడు. ఆమేన్. How many of us know that once you've been had an encounter with the Lord, you'll never be the same? और आप में कितना लोगों को मालूम है, आपने पिछले और जो पाप का जो और स्वभाव से आप जीता है, उस समय परमेश्वर आपके पास आके आपको क्षमा किया है, आपको नया व्यक्ति बनाया था, उसके बाद आपका जो पूरा जिंदगी नया बन जाएगा। इसके बारे में आप लोगों को, कितना लोगों को मालूम है? మనలో మనందరికి ఎంతమందికి తెలుసు మరి మనము పాపములో, శాపములో, పాత జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి, మనల్ని క్షమించి, మనకు క్రొత్త జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఆయనలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సాయం చేశాడు. కాబట్టి మనం ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. నూతన జీవితాన్ని ఇచ్చి ఆయన పరిచర్యలో బహుబలంగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. ఆమేన్. Saul had a conversion, and he had been transformed. The things that he used to see, he can't see them anymore. और वो और साउल को जो मालूम नहीं था, जो अभी उनका जो आत्मिक अंधकार से वो लोग जीता था, आत्मिक अंधा था, अभी उनको जो अभी वो दमिश्क जो रास्ता में वो जाते समय जो उनका जिंदगी बदल जाएगा, जो वो पिछले जो पीछे आके उनका जो और जो फारसी लोगों को, उनका जो गुरु लोगों को वो नहीं मिल पाएगा, ऐसा बोल के उनको मालूम नहीं था। మరి సౌలు తను గత జీవితంలో, పాత జీవితంలో ఆత్మీయంగా మరి అంధకారంలో, చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి దమస్కు మార్గంలో దేవుని ద్వారా పట్టబడిన తర్వాత, దేవుడు అతనికి మనసు మార్చి మారు మనసు ఇచ్చిన తర్వాత తిరిగి తనతో ఉన్న వారందరూ కూడా మరి గొప్ప వారందరూ వచ్చి ఆయనను సందర్శించినట్లుగా మనము చూస్తున్నాం. How many of you know that Ananias here was reading off Saul's resume to the Lord? और आप में कितना लोगों को मालूम है, और परमेश्वर ने और साउल से बात करने के बाद उनका जिंदगी पूरा बदल गया। उनका जो पहले पिछले जितना भी दोस्त है, वो सब दोस्ती उन्हें छोड़ दिया था। మరి ఎప్పుడైతే దేవుడు మరి సౌలుకు దర్శనమిచ్చి తన మారు మనసు పొందిన తర్వాత తన పాత స్నేహితులందరూ కూడా తను వదిలిపెట్టేసాడు. తన పాత జీవితానికి వెళ్లకుండా నూతనంగా ఉండి దేవుని పరిచర్యలో, దేవుని సేవ కొరకు ఆయన ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Here Ananias is saying, Lord, don't you know that this man is out to kill the saints? और अननिया ने परमेश्वर से बता रहा है, और परमेश्वर आप इसको जानता नहीं है, और साउल ने और बहुत मसीह लोगों को मार दिया है, और मैं उनके पास कैसे जाऊं, ऐसा बोल के परमेश्वर को मना कर रहा है। మరి అననీయ దేవుడితో ఈ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు, దేవా మరి సౌలు నేను నమ్మిన బిడ్డలను, పరిశుద్ధులను ఎంతో మందిని హింసించినటువంటి వ్యక్తి, క్రూరంగా చాలా హింసలు పెట్టి చాలా మందిని చంపినటువంటి వ్యక్తి, నేను ఎలా వెళ్ళను ప్రభువా, ఎలా అతని కొరకు ప్రార్థన చేయనని అననీయ దేవునితో మాట్లాడుతున్నాడు. Here he is, he's dragging our women out in the street and casting them into jail. और वो बहुत और जो स्त्री पुरुष लोगों को भी उन्हें और वो जेल में डाल के और जो बहुत हिंसा किया है, ऐसा बोल के परमेश्वर से बता रहा है। మరి అక్కడ చూసినట్లయితే సౌలు చాలా మంది స్త్రీలను ఈడ్చుకొచ్చి, చాలా మంది బిడ్డలను ఈడ్చుకొచ్చి అతన్ని అందరినీ జైల్లో వేసినటువంటి వాడు, క్రూరంగా హింసించినటువంటి వాడు. కాబట్టి ఎలా నేను వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయగలని అననీయ సెలవిచ్చాడు.
Here he's catching our brothers and beating them and handcuffing them and throwing them in jail. और वो बहुत मसीह लोगों को बहुत सताया था, बहुत मारा था, बहुत पीटा था, और जो जेल में डाला था, और बहुत जो उनको हिंसा किया है ऐसा बोल के मसीह यीशु मसीह से वो जाने के लिए मना कर रहा है। మరి అననీయ ఈ రీతిగా అంటున్నాడు, దేవా మరి ఎంతో మందిని కఠినంగా క్రూరంగా దేవుణ్ణి నమ్మిన బిడ్డల్ని హింసించినటువంటి వ్యక్తి కాబట్టి చాలా మందిని జైల్లో వేశాడు, చాలా మందిని హింసించాడు, కఠినంగా క్రూరంగా హింసించినటువంటి వ్యక్తి ప్రభువా, మరి నేను ఎలా వెళ్ళాలని మరి అననీయ దేవునితో మాట్లాడుతున్నాడు. Here Ananias is brought up that Saul even has the right to do this by law. और जो अननिया बोल रहा है, और ये पूरा और जो धर्मशास्त्र के अनुसार ये पूरा सही किया है, और ऐसा उनका अधिकार भी है, और उनका फरीसी लोग है, शास्त्री लोग है, उनका अधिकार भी दिया है ऐसा काम करने को, मसीह लोगों को सताने के लिए उनका अधिकार मिलके वो आया है ऐसा बोल के परमेश्वर से बता रहा है। మరి అననీయ అంటున్నాడు ఏంటంటే, మరి సౌలు యాజకులు ప్రధాన యాజకుల దగ్గర ఆయన పర్మిషన్ తీసుకొని మరి అందరినీ తను నమ్మిన బిడ్డలను హింసించడానికి చంపివేయడానికి ఎంతో ఒక ఆర్డర్ తీసుకొని ఆయన బయలుదేరి వస్తున్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి నేను ఎలా వెళ్ళి ప్రార్థన చేయాలని అననీయ అంటున్నాడు. Here Ananias is answering the call of God because he told him to go his way and just see what God has told him. और परमेश्वर ने उनसे बताया था, और आपने जो मैंने जो करने के लिए बोला था वो करो अननिया, जो उसके बाद क्या होगा आपको समझ में नहीं है, आपको अभी समझ में नहीं आएगा, मुझे मालूम है। और मेरे लिए पौलुस ने बहुत लोगों का सामने और जो मेरा नाम को प्रकटित करने के लिए, मेरे प्रेम को प्रकटित करने के लिए मैंने उनको चुन लिया है ऐसा बोल के बता दिया था। आमीन, हालेलुया। దేవుడు అననీయతో ఈ రీతిగా సెలవిస్తున్నాడు, అననీయ నువ్వు ఇవన్నీ మరి ఏమి ఆలస్యం చేయకుము, నువ్వు వెళ్ళు, సౌలు దగ్గరకు వెళ్ళు. సౌలు మరి అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతడు మారాడు, అతడు నా కొరకు ఎన్ని శ్రమలు పడాలో అతడిని నేను ఏర్పాటు చేసుకున్నాను, నా కొరకు బహు ఘనముగా వాడబడే ఒక సేవకునిగా నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, అతని దగ్గరికి వెళ్ళు, ఏం జరుగుతుందో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుద్దని ఆ దేవుడు అననీయకు సెలవిచ్చాడు. ఆమేన్, ఆమేన్. Here the Lord tells Ananias that Saul is a chosen vessel unto me. और वो अननिया से और परमेश्वर ने बताया था, मैंने और पौलुस को मैंने चुन लिया है मेरे सेवा के लिए, और मेरा सेवा करेगा, और ऐसा बोल के बता दिया था। आमीन। మరి అననీయతో దేవుడు మాట్లాడుతుండే ఏంటంటే, సౌలును నేను ఏర్పాటు చేసుకున్న ఒక మంచి పాత్ర నేను ఏర్పాటు చేసుకున్నాను, సౌలును నేనే పిలిచాను, నా పరిచర్య కొరకు అతను ఏర్పాటు చేసుకొని నా పరిచర్య చేయడానికి నేను ఆయన గొప్పగా ఏర్పాటు చేసుకున్నానని మరి అక్కడ సెలవిచ్చాడు దేవుడు. ఆమేన్. I want us to understand that God can use whoever he wants to. He has the authority to do what he wants to, and to use the most heinous people that we can imagine to get his word across. और परमेश्वर इतना जो सामर्थ्य है, इस धरती में कोई भी उनका विरोध काम करने वाला इनसे भी उनको बदल करके उनके द्वारा परमेश्वर को इच्छा को पूरा करने के लिए, परमेश्वर का योजना को पूरा करने के लिए, परमेश्वर का जो गवाही जैसा खड़ा करने के लिए, और आपको हमको पौल को जैसा बदला है ऐसा है परमेश्वर किसी को भी और इस धरती में बात करके और उनको बदल के और उनको इस्तेमाल करने वाला परमेश्वर है। आमीन, हालेलुया। ఆమేన్. మరి సౌలును దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దేవుడు సౌలును మార్చి
గొప్పగా వాడుకున్నటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం కాబట్టి మనలో కూడా మనం ఎవరమైనప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా దేవునికి దూరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కూడా మార్చి నిన్ను నన్ను ప్రేమించి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన సేవలో ముందుకు తీసుకొని బహుఘనంగా దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. We may get tired and we may get weary in doing God's will. We may even faint at times doing God's will, but we must hang in there. और जो हमने कभी कभी हमने जान के नहीं जान के भी कभी कभी परमेश्वर का जो बात को हमने नहीं सुनता है, कभी कभी सुनता है, फिर भी परमेश्वर का योजना हमारे जिंदगी में पूरा करने के लिए परमेश्वर ताकतवर है, परमेश्वर सर्वशक्तिमान है। हालेलुया, आमेन, आमेन। దేవుడు కొన్నిసార్లు మనము ఆయన చిత్తానుసారంగా వెళ్ళపోయినప్పటికీ, మాట వినకపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన పరిచర్యలో గొప్పగా వాడుకోవడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఆయన సేవలో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆమేన్. We must answer the call and then trust God's plan. और वो इसलिए हमने जो परमेश्वर बुलाता है उस समय हमने और परमेश्वर को जो बुलावट को हमने ठीक तरीके से हम लोग विधेय होना है और परमेश्वर को इच्छा को पूरा करने के लिए हम पूरी समर्पण करना है। మరి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి మనల్ని మనము తగ్గించుకొని ఆయన పరిచర్యలో ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా చేసి ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళినప్పుడు ఆయన దేవుడు మనల్ని బహుబలంగా ఘనంగా ఆయన పరిచర్యలో వాడుకుంటాడు. ఆమేన్. We may feel on this mission that we will faint and may not be able to accomplish the things that God has called us to do. और जो कभी कभी हमने हमारा अंदर का जो अविश्वास के द्वारा जो हमारे अंदर हृदय का जो अंदर डर के द्वारा जो हमको कैसा बुलाने के लिए परमेश्वर चाहता है, कैसा बड़े बड़े काम हमसे करना चाहता है, वो काम हम ठीक से नहीं कर पाएगा। మరి దేవుడు మనల్ని పిలిచినప్పుడు భయముతో కొన్నిసార్లు దేవుడు అప్పగించిన పనులు మనము చేయలేని పరిస్థితిలో ఉంటాము. మనం దేవుడు అప్పగించిన వాటిని కొన్నిసార్లు చేయలేని స్థితిలో మనం ఉంటాం. Here we find out that we may say that, Lord, I have no strength, I have no might to accomplish this mission that you have sent me on. कभी कभी हम ऐसा बोलता है, प्रभु जी मेरे पास इतना ताकत नहीं है, प्रभु जी मेरे पास इतना बुद्धि नहीं है, मेरे पास इतना समय नहीं है प्रभु जी, और आपने जो करने के लिए बोल रहा है मैं नहीं कर पाऊंगा प्रभु जी, मुझे छोड़ दो, ऐसा बोल के हम कभी कभी परमेश्वर को विधेय करने में हम आगे नहीं जाता है। మరి మనం కూడా చాలా సార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రభువా నేను చేయలేను, నా పరిచర్య చేయలేను, నేను పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు ప్రభువా, అయా మరి నేను ఎలా చేయగలనని మనం చాలా సార్లు కూడా కొన్నిసార్లు పరిస్థితులన్నీ దేవునికి చెప్పి వెనుకకు ఉండడానికి మనం చూస్తాం. In our ministry, it may seem like our churches are not growing. It may seem as if we take one step forward and two backwards, but God has not forgotten us. और कभी कभी हमारा कलीसिया में और हमने बढ़ोतरी नहीं होगा तो हम ऐसा सोचता है कि हम कलीसिया को बंद करेंगे, सेवा छोड़ देंगे, ऐसा बोल के हम सोचता है। कभी कभी पीछे हम जाने के लिए हम सोचता है, लेकिन परमेश्वर ऐसा नहीं है। हमेशा जो उनका इच्छा को पूरा करने के लिए पूरी और जो ताकत से और हमारा जो उनका ताकत हमको दे के हमको इस्तेमाल करने के लिए और भी आगे जाके और बहुत कलीसिया और बनाने के लिए हमको प्रोत्साहन करेगा, हमको इस्तेमाल करेगा। आमेन, हालेलुया, ఆమేన్. మన సంఘాల్లో పరిచర్యలో మనం చూసినప్పుడు కొన్నిసార్లు మన పరిచర్య అభివృద్ధి లేనప్పుడు, ఆత్మలు లేనప్పుడు మనం ఎంతగానో నిరాశపడి కృంగిపోతుంటాము. ప్రభువా ఇంకా నా వల్ల కాదు నాయనా, నీ పరిచర్య చేయలేను ప్రభువా అని మనం చాలా సార్లు ఎంతగానో నిరాశ నిస్పృహలోకి వెళ్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, శక్తినిస్తాను, నేను వాడుకుంటాను, నువ్వు ముందుకు వెళ్ళు, ధైర్యం కలిగి ముందుకే వెళ్ళు, పరిచర్య నువ్వు ఎంత మాత్రం వదిలిపెట్టకూడదు, పరిచర్య గొప్పగా చేయాలని దేవుడు మన దేవుని వాక్యం ద్వారా దాసుల ద్వారా మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. ఆమేన్. Lord, I have no money and Lord, I have no finances to accomplish these things that you have called me to do.
कभी कभी हम ऐसा बोलता है प्रभु जी मेरे पास पैसा नहीं है, मैं इतना जो ज़्यादा आपने जो इतना काम करने बोल रहा है, लेकिन इसका ज़्यादा पैसा ज़रूरत पड़ रहा है, मैं गरीब हूँ, मैं नहीं कर पाऊँगा, और मेरे पास ताकत भी नहीं है, मैं नहीं कर पाऊँगा, ऐसा बोल के हम लोग परमेश्वर को जवाब दे देंगे। మనం చాలా సార్లు ఈ రీతిగా దేవునితో అంటుంటాం, ప్రభువా నువ్వు నన్ను పరిచర్యకు పిలిచినావు, నా దగ్గర డబ్బు లేదు, చేయవలసి పరిచర్య కావాల్సినంత ధనము నా దగ్గర లేదు ప్రభువా, నేను చేయలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా అని చాలా సార్లు మనం దేవునికే అలా సాకులు చెప్తుంటాం. పరిచర్యలో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. Lord, how will I get to Saul? I have no finances. Lord, how will I get to Saul? I don't have a motorcycle. Lord, how shall I get there? और वो कभी कभी हम लोग बोलता है प्रभु जी मेरे पास पैसा नहीं है, और मेरे पास एक वाहन भी नहीं है, मोटरसाइकिल भी नहीं है, कुछ भी नहीं है, मैं उतना दूर मैं कैसा जाऊँ, मैं कैसा ये काम करूँ, ऐसा बोल के हम कभी कभी बोल सकता है। మనము చాలా రీతిగా ఈ దేవునితో ఈ రీతిగా మనం మాట్లాడుతున్నాం, ప్రభువా నీ పరిచర్య చేయడానికి నాకు డబ్బు ఎంత అవసరం, నా దగ్గర చాలినంత ధనము లేదు, డబ్బు లేదు, నేను మరి దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే నా దగ్గర మోటార్ సైకిల్ లేదు, నేను ఎలా వెళ్ళగలను ప్రభువా, నేను వెళ్ళలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా అని చాలా సార్లు మనము వెనుకడుగు వేస్తుంటాం. Lord, I'm old. I can't move like I used to. Lord, how can I get to Saul? और कभी कभी हम बोलता है प्रभु जी मैं बहुत बूढ़ा हो गया, मैं नहीं कर पाऊँगा, मुझे छोड़ो प्रभु जी, मैं नहीं आपका सेवा मैं नहीं करूँगा, ऐसा बोल के कभी कभी हम बोलता है। మనం చాలా సార్లు దేవునితో ఈ రీతిగా అంటుంటాం, ప్రభువా నా వయసు అయిపోయింది, వృద్ధాప్యంలోనికి వచ్చాను ప్రభువా, నా వల్ల కాదు నేను పరిచర్య చేయడము, నీ సేవ చేయడం ప్రభువా, నన్ను వదిలిపెట్టు ప్రభువా, నేను చేయలేను ప్రభువా అని దేవునికి చాలా సార్లు మనం ఆ రీతిగా అడుగుతుంటాం. It's some Sauls out there in those villages and then in those unsettled places and in the communities that we live in. It's some Sauls out there that needs the scabs to come off of their eyes. और वो हम लोग कभी कभी गाँव में जाता है, बहुत दूर का गाँव में जाता है, उस जगह में और दुष्टात्मा का जो प्रभाव होता है उनसे भी, और बहुत लोग डर के प्रभु जी उधर बहुत दुष्टात्मा है, मैं उधर जगह में नहीं जाऊंगा, वो लोग और बहुत, और मैं शैतान के खिलाफ जाएगा तो शैतान मेरा ऊपर जो कुछ ना कुछ गड़बड़ करेगा, ऐसा बोल के डर के वो लोग आगे नहीं जाता है। మనం ఈ రీతిగా ఎలా మాట్లాడుతుంటాము, మరి గ్రామాల్లోనికి ప్రభువా నేను వెళ్ళలేను, మరి కొన్ని కఠినమైన గ్రామాలు దుష్టాత్మల ద్వారా నింపబడినటువంటి గ్రామాలు ఉన్నాయి, వారి కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ఆ దుష్ట శక్తులు నా మీదనే ప్రభావం చూపి నా పట్ల ఎంతో మరి నన్ను అనారోగ్యం పాలు చేస్తాయి, కాబట్టి నేను వెళ్ళలేను ప్రభువా అని, పరిచర్యలో ముందుకు వెళ్ళలేను ప్రభువా అని మనం దేవుడితో ఆ రీతిగా అంటుంటాం చాలా సార్లు. There's some Sauls out there that are praying and they're waiting on us to come and lay hands on them. मरे आमेन आमेन। मरे आप लोग को मालूम है प्रभु ने आपको उधर जाने के लिए बोला है, इसलिए, और जो उधर दुष्टात्मा है, जो लोग और वो दुष्टात्मा से पीड़ित हो रहा है, उनको छुटकारा देने के लिए आप उनका ऊपर हाथ डालने से वो दुष्टात्मा भाग जाएगा, इसलिए परमेश्वर आपको उस जगह में जाने के लिए बोल रहा है, और आपने समझने के लिए और कोशिश करके और धीरज रख के उस गांव में जाने के बाद, और आपके द्वारा प्रभु बड़ी बड़ी आशीर्वाद कार्य करने के लिए चाहता है। आमेन हालेलुया ఆమేన్ ఆమేన్। ఆ రీతిగా మనం ఎంత మాత్రం కూడా నిరాశపడి వెనుకకు వెళ్ళడానికి వీల్లేదు, కానీ మనం విశ్వాసంతో వెళ్ళి ఆ గ్రామంలో ప్రార్థన చేసినప్పుడు, ఒక దయ్యం పట్టిన వ్యక్తి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ స్వస్థతనిచ్చి విడుదల ఇచ్చినప్పుడు దేవుని నామము మహిమపరచబడింది, అప్పుడు మనం ఎంతగానో ఆశ్చర్యపడతాం, కాబట్టి దేవుడు మనతో ఉండి ఆయన పరిచర్యలో బహుఘనంగా గొప్పగా వాడుకుంటాడు, దేవుడు మహిమపరచబడతాడు. We are the Ananiases that God has called and us into the ministry, is to perform this mission, is to seek out these Pauls. और वो आज और परमेश्वर अननिया को कैसा चुन लिया है, ऐसा है हमको भी चुना है, जैसा और जो साउल जैसा और प्रभु का विरोध और जो जीने वाला, ऐसा लोगों के पास जाके और प्रभु का जो बातों को बता के और प्रभु और उनको प्रार्थना करके उनको छुटकारा और मिलने के बाद और हमारे द्वारा ऐसा बड़ी बड़ी काम परमेश्वर करना चाहता है। आमेन हालेलुया।
దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే మనం వెళ్ళి ప్రాంతంలో ప్రార్థన చేయాలి. మరి సౌలు లాంటి వారు ఎంతో మంది ఆయా ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు రక్షించబడతారు. వారు మారు మనసు పొందుతారు కాబట్టి దేవుడు గొప్పగా ఎంతగానో పరిచర్య జరిగించి సేవలో బహుబలంగా మనల్ని వాడుకుంటాడు. To the Ananiases out there, to the Ananiases, I want to encourage you that Isaiah 40 and 29 says he giveth power to the faint, and to them that have no might he increases strength. और यशाया का नबी ने बताया था, और उन्हें, और जो जो लोग बलहीन होता है, जो लोग नादान होता है, और जो उनके पास ताकत नहीं रहता है, उनको ताकत देकर, उनको और शक्ति और देकर, और परमेश्वर उनके साथ बड़ी बड़ी काम कराने के लिए परमेश्वर चाहता है, ऐसा बोल के और यशाया नबी ने बताया था। आमीन। యెషయా గ్రంథంలో మనం 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు అక్కడ మాట, బలహీనులకు నేను బలాన్నిచ్చి మరి బలము శక్తిని అనుగ్రహించి బలాభివృద్ధిని అనుగ్రహించి నేను సేవలో బహుబలంగా వాడుకుంటానని దేవుడు ఆజ్ఞ సెలవిస్తున్నాడు. ఆమేన్, Let ఆమేన్, me ఆమేన్. encourage that. Let me encourage the Ananiases out there that even the youth shall faint and be weary, and the young men shall utterly fall. और अननिया का जिंदगी से हम लोग ये सीख रहे हैं कि, और आपने परमेश्वर के ऊपर देखो, और परमेश्वर का जो शक्ति को देखो, आपने जो अंदर का डर को, आपने जो अंदर का जो और जो आपका जो शक्ति को, आपका शरीर को देखकर आपने नहीं बात करना, और परमेश्वर का शक्ति को देखकर आप परमेश्वर का सेवा में आगे बढ़ना, ऐसा बोल के अननिया हमको सिखा रहा है। आमीन, हालेलुया। మరి అననీయ ద్వారా మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, అననీయ చాలా సార్లు ఆయన వెనుకబడిన స్థితిలో ఉన్నప్పుడు మరి ఆ దేవుని సన్నిధిలో మనము దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూసినప్పుడు పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రోత్సహించి ఆయన పరిచర్యలో బహుబలంగా ఘనంగా దేవుడు వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్. To the Ananiases out there, I want you to know, but if they that wait upon the Lord shall renew their strength, they shall mount up with wings as an eagle. They shall run and not be weary. They shall walk and not faint. और जो और एशिया नबी ने बताया था, वैसा है, जो लोग परमेश्वर के ऊपर विश्वास रखता है, भरोसा रखता है, वो लोग किसी का जो कमी नहीं होता है, और पूर्ण शक्ति से, पूर्ण बल से परमेश्वर उनको भर के और उनको इस्तेमाल करेगा। वो ऊंची पहाड़ पर चले जाएगा और प्रभु को महिमा करेगा, ऐसा बोल के बता दिया था। आमीन, हालेलुया। ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30-31 వచనంలో చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి అలక ఎగురుదురు, పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరి ఎంతగానో దేవుని మీద ఆధారపడ్డప్పుడు వారు బలము పొందుకొని ప్రోత్సహించబడి ధైర్యపరచబడి ఆయన ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆమేన్. So I'm going to be like David. I'm going to trust in the Lord and do good. और जो दाऊद जैसा है, और हम भी और वो प्रभु के ऊपर विश्वास रखेंगे, और हमेशा हम अच्छा काम करेंगे, और प्रभु के रास्ते में हम जाएंगे। प्रभु हमको इस्तेमाल करने के लिए चाहता है। हमें మరి దావీదు ఈ రీతిగా సెలవిస్తున్నాడు ఏంటంటే, దేవుని మీద ఆధారపడు, దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయి, మంచి పని చేయి, దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప పరిచర్య, గొప్ప కార్యాలు జరిగించమని దావీదు సెలవిస్తున్నాడు. आमेन, आमेन। ఆమేన్, ఆమేన్. Pastor Amos, I'm going to trust that. I'm going to commit my way unto the Lord, and I'm going to trust him, and he shall bring all these things to pass. और दाऊद कहता है, मैं परमेश्वर के ऊपर मेरा भरोसा रखता हूँ, मैं परमेश्वर के ऊपर मैं मेरा विश्वास रखता हूँ, और मैं हमेशा मेरे साथ रहेगा, मेरे सारे समस्याओं से मुझे छुटकारा देगा, ऐसा बोल के परमेश्वर ने और दाऊद ने परमेश्वर को महिमा कर रहा है। आमीन।
దావీదు ఈ రీతిగా మరి దేవుని మహింపరుస్తున్నాడు. ఏంటంటే, నేను ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతానో, నా సమస్త విషయములలో కూడా నాకు కావాల్సిన ప్రతి అవసరత ప్రతిది కూడా దేవుడు నాకు అనుగ్రహించి ఆయన నన్ను ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఆయన నాకు సహాయకుడుగా, కాపరిగా నాకు దేవుడు తోడుగా ఉన్నాడని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. I thank God for you all today answering the call of the Lord. And we can trust that God is able to perform those things which He has called us to do. और आज हमने आप सबको मैं सार ने धन्यवाद करना चाहता हूँ। और आज हमने सीखा है परमेश्वर कभी भी हमको बुलाने से हम हमेशा तैयार रहना है। और परमेश्वर का इच्छा को पूरा करने के लिए हम कभी भी परमेश्वर से प्रभु मैं नहीं करूँगा ऐसा बोल के नहीं बताना है। अनन्य जैसा हम और उनका ऊपर भरोसा रख के हम आगे जाएगा तो और हमारा ज़िंदगी में बड़ी बड़ी काम और हमारा ज़िंदगी के द्वारा प्रभु के महिमा के लिए बहुत बड़ी आश्चर्य अद्भुत कार्य करने के लिए परमेश्वर चाहता है। आमीन हालेलुया। ఆమేన్, ఆమేన్. మరి ఈ సాయంకాల సమయంలో అననీయ దేవుని మాటకు లోబడి వెళ్ళి ప్రార్థన చేశాడు. అదే రీతిగా మనం కూడా సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకొని ఆయన మాటకు విధేయులమై లోబడి ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళి బహుబలముగా ఘనముగా ఆయన పరిచర్య చేయడానికి దేవుని వాక్యము దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you so much. Let's be encouraged to know that we may not be Paul, but it may start with the Ananias in us. और कभी कभी हम लोग परमेश्वर का इच्छा को पूरा करने के लिए हम अनन्य जैसा हम लोग आगे जाना है। जैसा बहुत लोग हैं पौलुस लोग जैसा और बनने के लिए पौलुस लोग जैसा सेवा करने के लिए बहुत लोग परमेश्वर चुने हुए लोग बहुत हैं। उनके पास धीरज रखकर हम जाके प्रभु का वचन अनन्य के जैसा हम बताने से बहुत लोग परमेश्वर के और सेवा करेंगे और प्रभु को महिमा करेगा। आमीन। మరి అననీయ మాదిరిగా నువ్వు నేను మనం ఉన్నాం కాబట్టి మనము వెళ్ళి సౌలు లాంటి వారు ఎంతో మంది మన సమాజంలో మన గ్రామాల్లో కుగ్రామాల్లో ఉన్నారు కాబట్టి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారందరినీ దేవుని సన్నిధికి నడిపించడానికి మనల్ని మనం ప్రోత్సహించుకొని ప్రభు కొరకు మనం జీవిస్తూ గొప్ప పరిచర్య మనం అందరం చేద్దాం. ఆమేన్, 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 ఆమేన్. Amen. I have enjoyed being with you all on today. God has really blessed me, and it is an honor. It is an honor to be before you all. So y'all please pray my strength in the Lord. और मैं आपका बीच में आज आया है और मैं बहुत खुश हूँ आपको बीच में मैं समय बिता के और प्रभु का वचन को आप लोगों के साथ मिलकर मैं और सीखने के लिए प्रभु ने मुझे मौका दिया है। इसलिए मैं प्रभु को कोटि कोटि धन्यवाद कहता हूँ। आप सब लोगों को भी मैं बहुत धन्यवाद कहना चाहता हूँ। बहुत बहुत धन्यवाद आप सबको। थैंक यू सो मच सर। प्रेज द लॉर्ड। आमीन। ఈ రీతిగా మీ మధ్యలో ఉండి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ ఈ రీతిగా మీతో ఉండడం నాకు గొప్ప భాగ్యము. దేవుడు నాకు ఇచ్చిన ధన్యతని గమనిస్తూ మీరందరూ శ్రద్ధగా వాక్యం విన్నందుకు వందనాలు. మీకు వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you sir. Thank you so much for sharing this wonderful message. I want to share a small testimony happened in our village. My mother is a orphan and he had no parents and she is an orphan child and some of the missionary came from England and taking care for my mother. And that time they started an orphanage home and they all taking care like that women in our area. My mother brought up there and one of the missionary from England and came to our area and spread and started preaching the gospel and helping the people. And many people are able to hear the God's word and coming to Christ and through the work of the Lord. He planted 100 churches before he died. That churches 100 churches is now 500 churches, become 500 churches in our area in 100 years. That is a wonderful thing we saw with our own eyes in our area. And that missionary is faithfully working and through the work of the missionary
there is a big pastors and coming from that area, from our West Godavari and our Andhra Pradesh, and many big pastors are coming from there, and thousands of people, lakhs of people, and coming to Christ through the faithfulness of the people. And one faithful missionary coming from India and do faithful work for the Lord, God did a great harvest. God released a great harvest among our area, and in Andhra and Telangana, all over India, there are thousands and lakhs of people, and planted 500 more churches all over India, and people coming to Christ everywhere, every day, and joining with the Christ and experiencing the power of God. And that is the thing. Whenever we work like Ananias, whenever we obey the God's word, God will do mighty things, and he raise up Pauls in our lives. He raise up many people, and those who are against us, against God, and he only choose and raise them. Through them, God will going to use mighty things among all the areas in India and all over the world. Amen. 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 Hallelujah. Sir, good morning, sir. Andy, sir, once again. So this is a Good wonderful morning. message. Wonderful message. Today I learn we must obey His word. Whatever God says, like Anania, we must obey. Then miracle will happen wherever we'll go. That place, God will be there and use us. I believe. Once again, God spoke to me in the same way. Jachin brother told no his testimony, like me also. And first, my grandma believed Jesus. Only one person in my village. She came and she was illiterate. She doesn't know about reading everything. But one thing, she has a testimony. She shared gospel and about tell Jesus. In the same way, she passed away. We can start prayer in my home only. 12 people, 10 people gather and we pray like that. And that time I was younger, so we go surrounding village, preach the gospel and tell the about the Jesus. By God's grace, thousands of people are accepted Jesus Christ by God's grace. Only one seed, my grandma. Now we have gave my house to build a church. That is a paw acre land. We donated to construct the church in that village. Now church is going on, pastor is there, and surrounding village also. So many churches are constructed by God's grace. Only one seed that will be expand ministry. That's a great. We must preach. We must witness for the Lord. Whatever God said, we must follow. Then only the God will glorify. The so many people are accepted Jesus Christ. It's amazing word today. I am very happy. I encouraged by the word of God. So we must humble ourselves, myself, to what God told to me. Then I do. I completely surrendered my life to the Jesus Christ. Thank you, sir. Thank you once again. We will pray for you about your business and children. So, thank you, sir. Thank you. Amen. 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 వాచన్ ఆప్కా జిందగీ ఆ వాక్యం మీ జీవితంలో ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థిస్తారు. वचन आपका ज़िंदगी में कैसे आशीष का कारण बन गया, बताना चाहे तो बता सकता है. आपको कोई प्रार्थना निवेदन होने से भी आप बता सकता है. भाई आपके लिए प्रार्थना करेगा. आमीन. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. అలా వందనాలు. ప్రైజ్ లార్డ్. అండి సార్, Praise the Lord. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంచి వాక్యం అన్న, చాలా మంచి వాక్యం. ఈరోజు అననీయ జీవితంలో పౌలు యొక్క మార్పు, పౌలు దేవుడు అననీయను పంపించిన విధానము, మరొక ఆత్మ నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదని ఎక్కడ కూడా మేమున్న ఏరియాలో కానీ మీరున్న ఏరియాలో కానీ దేవుడు మనం పిలిచిన పిలుపుకి తగ్గట్టుగా మేము ఏజెన్సీలో చక్కగా పనిచేస్తున్నామన్నా.
నిజంగానే ఏ ఆత్మ దగ్గరికి వెళ్ళబట్టి ఆ ఆత్మ దగ్గరికి వెళ్ళి మేము వాక్యం అందించి సువార్త చేసి దేవుని పరిచయం నమ్మకంగా చేస్తున్నామన్నా. మరి హ్యాండీ గారు చెప్పిన వాక్యం ఈరోజు మాకు మరొకసారి ఆ మాకు ఎంకరేజ్మెంట్గా ఉందన్న. ఈరోజు చాలా చాలా సంతోషంగా అననీయ ఆ సౌలు పౌలుగా మారటం చాలా గొప్ప విధానాన్ని చూసినప్పుడు చాలా మంచి వాక్యం అన్న. నమ్మకమైన వారికి మెండైన దీవులని చక్కని వాక్యము. మరి దేవుడు మా జీవితాల్లో చాలా మంచిగా ఆయన పనిచేస్తే దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడని నమ్మకంతో మనం దేవుని పరిచయం చేస్తున్నాం. నా జీవితంలో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు అన్న. మీరు అన్న చార్లెస్ అన్న చాలా మంచి సాక్ష్యం చెప్పారు. అలాగే ఆమోస్ అన్న కూడా మంచి వాక్యం. నిజమే, పని చేస్తే దేవుడు రిజల్ట్ ఇస్తాడనే గొప్ప నిరీక్షణ చాలా గొప్పదన్న. అది అననీయాన్ని పంపించి దేవుడు సౌలుని పౌలుగా మార్చడం చాలా గొప్ప విషయం అన్న. చాలా నేర్చుకున్నారు. మంచి వాక్యం చెప్పారని యాండీ గారికి వందనాలన్న. ప్రేయర్ రిక్వెస్ట్ అన్న, మరి చర్చి ప్రారంభించడానికి దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నానన్న. ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నామన్న. ఇవన్నీ కూడా పాత ఇల్లంతా తీసేసి ఇక్కడ చర్చి ఇది స్థలం కొనుక్కుని ఈ చర్చి కట్టాలని ఆలోచనలో ఉన్నామన్న. దయతో అయ్యగారిని ప్రార్థన చేయమని చెప్పండి అన్న. థ్యాంక్ యూ అన్న. Okay. Pastor Baburao is telling, and today's I'm very much encouraged through the word of God, and really God will do mighty things in our lives and use us like Ananias. And I trust in God, and I saw many miracles in my life, all through my days. And God did many miracles. God gave me the opportunity to meet many people like Saul, and speak with them, and share the God's word to them in our many in our tribal villages and our rural villages. And really it is a wonderful message, and our God is able to do that. And God is able to change the life of the people. God is able to do the change Saul to Paul, and that is our God. And I really trust in God. I go forward with great encouragement. Thank you so much for sharing this wonderful message, encouraging message. Thank you so much, sir. And also he's requesting a prayer request. He want to construct a church in his village, and so he had a house. He want to destroy the house and made a church in that place, and want to please pray. God will open the doors for the church construction work, and that will be help. God will open the windows of heaven and pour out all the blessings to do the church construction work for the glory of God. Yesterday, Pastor Manohar went to that place and pray and dedicated the place, and that will be the starting. The work is started yesterday, and please uphold Pastor Babu Rao and the construction work, church construction work in the Rajomangi tribal area. Amen. ప్రైజ్లాడ్ అన్న ప్రైజ్లాడ్ అన్న చాలా సంతోషం అన్న. ఈరోజు యాండీ అయ్య గారు ఆయన వచ్చి చేసిన పరిచయను గుర్తు చేస్తూ అననీయను సందర్భించి నేను అనుకుంటా ఉన్నాను, మేమందరం ఒక అననీయ అయిపోయాము. ఇప్పుడు దేవుడు ఈ అరణ్య ప్రాంతాల్లో అనన్యలాగా మనల్ని వాడుకుంటా ఉన్నాడు. అందుకే దైవజనంతో ఈరోజు దేవుడు మాట్లాడాడు. ఆ వాస్తవానికి అనన్యలాగా కొన్ని అద్భుతాలు సౌలును ఏ విధంగా అయితే పౌలుగా రక్షించడానికి ఈ అరణ్య ప్రాంతాల్లో ఎవరైతే వ్యతిరేకతలుగా ఉన్నారో అలాంటి వారందరినీ ప్రభు వైపు నడిపించడానికి మరి అరణ్య ప్రాంతాలలో దేవుడు మమ్మల్ని అందరినీ నిలబెట్టుకున్నాడు. ఆ ధైర్యమును ఆ యొక్క ప్రోత్సాహం మాకు ఎంతో సంతోషం కలిగించింది, ధైర్యాన్ని కలిగించింది. అందును బట్టి యాండీ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నానన్నా. మరి మా కొరకు పరిచయ కొరకు అనానేలా మేము పరిచర్య చేయలాగు మా కొరకు ప్రార్థన చేయమని చెప్పండి అన్న. Amen. Pastor Manohar is telling, and today's word is a great encouragement for me. In our tribal area, you came to personally in our tribal area, saw and work along with us like Ananias, and we are following the footsteps of Jesus Christ, and the you teachings in that time, we are never forget about your ministry you did in our tribal areas. You did with more prayer, more faith, and more courage, and in the deep forest also
you walk like a, that that one angel, and go into that dark villages, and sharing the God's word in the night, and that will amazing. That is that's God's hand. God's hand is with you, and God's Holy Spirit is with you, and He is guiding you, and He is using you in India and America and all over the world. And thank you so much for coming to India and work along with us, and sharing the God's word among us. And this is a great blessing, and we are through your words, through your message, we are really very much encouraged. Same as like today also you tell about Anania, and that is also wonderful in our lives. We are God chosen us in these tribal areas, in these forests, in this very deep forest area, like Anania, and going to change souls, and invite them to Christ, and through that many people will come to Christ. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful message. Please continually pray for Pastor Manohar, and God will anoint him with his mighty Holy Spirit and use him more and more for the glory of God. Amen. 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 Praise the Lord, जय sir. मसीह। Jai Masihi ji. Jai Praise the Masihi. Lord, sir. Jai Masihi ji. Jai Masihi, brother. Praise the Lord, जय मसीह सर, प्रेज द लॉर्ड Stanley सर। sir. Jai Masihi, brother. सर, प्रभु का धन्यवाद हो कि अभी आज का वचन बहुत अच्छे तरीके से सुनाया गया, और प्रभु के नाम की महिमा हो। बहुत आशीषित वचन रहा सर। और मैं सर एक प्रार्थना निवेदन बताना चाहता हूँ कि जब आप और मनोहर सर जब हमारे यहाँ आए थे, तो आप लोग राहुल भैया के घर में रुके थे, और ये राहुल भैया की मम्मी है सर, इनका पाइल्स ऑपरेशन हुआ है। मैं कैमरा पीछे करूं। ये राहुल भैया की मम्मी है सर, पाइल्स ऑपरेशन हुआ है। आप लोग इनके लिए प्रार्थना करें सर, ताकि ये जल्द से जल्द ठीक हो सके और प्रभु के नाम की महिमा हो सके सर। आप इसी घर में आके रुके से सर, राहुल भैया का घर है, और इनकी मम्मी के लिए प्रार्थना करें सर। अभी रिसेंटली पाइल्स ऑपरेशन हुआ है। थैंक यू सो मच सर। आमेन आमेन। हम सब लोग मिलके, और भाई सोनू भैया और राहुल भैया का जो माँ के लिए हम लोग प्रार्थना करेंगे। और बहुत अच्छा माँ है, बहुत अच्छा भाई है। हम उधर उस समय सोन भैया का घर में हम लोग पहुँचा है, और 2 दिन उधर रुका है। उस समय उस 2 दिन को हमको बहुत ख्याल रखा है, बहुत अच्छा खाना खिलाया है। और सोनू भैया को, राहुल भैया को हम कभी भी हम भूल नहीं सकता है उनका प्यार को। और आपका, और प्लीज़ आपने और भाई के लिए और राहुल भैया का माँ के लिए आप थोड़ा प्रार्थना कर दीजिए, और जल्दी ठीक होके चंगा होके प्रभु को महिमा करने के लिए। आमेन आमेन आमेन। हालेलुया 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 हालेलुया। आप सभी को जय मसीह के प्रभु का देश संतों को। जय मसीह सर। हमारा नाम दुर्गेश चौहान है। हम उत्तर प्रदेश अयोध्या जिला से हैं। सर सर जी, एक हमारा प्रार्थना रिक्वेस्ट है कि बीते दिनों में हमारे साथ परसिक्यूशन हुआ, जिसमें हमारा घर वर जला दिया गया। कुछ भी नहीं रहा, लेकिन प्रभु की स्तुति हो। आप सबकी दुआएं रहे, प्रभु के जनों की, पवित्र लोगों की, कि प्रभु के अनुग्रह से आज भी प्रभु अपने महिमा के लिए मुझे इस्तेमाल कर रहा। तो मेरे चर्च का काम चालू है, जिसके ऊपर अनेक अधिकारी, क्योंकि प्रोसिक्यूशन मेरे साथ इस बार को लेके 7 बार हो चुका, इसलिए बहुत सारे अधिकारी हैं जो शासन प्रशासन के जानते हैं, वो चर्च बनाने के जो नक्शा बना उन कागजातों के ऊपर वो साइन नहीं कर रहे हैं। प्लीज प्रेयर कीजिएगा कि उस सिग्नेचर हो जाए, जिससे प्रभु के राज के काम वापस चालू हो जाए। और दुर्गेश भैया के लिए हम सब लोग प्रार्थना करेंगे। उत्तर प्रदेश में वो सेवा कर रहा है प्रभु के लिए, और जो उनको बहुत रुकावट आ रहा है सेवा में, और उनको और बहुत बार और लोग उनको बहुत अच्छे से पहचानता है, क्योंकि वो बहुत बार उन्हें और प्रभु का सेवा में और बहुत बार जेल गया था, बहुत बार उन्हें परसिक्यूशन फेस किया था। इसलिए सब अधिकारियों को भाई सेवा करता है ऐसा बोल के, और वो सेवा और परमेश्वर ने और वो परमेश्वर का सेवा कर रहा है ऐसा बोल के बहुत लोगों को और वो मसीह में लेके आ रहा है बोल के, और अधिकारी लोगों ने उनको आने नहीं दे रहा है, वो उनको परमिशन नहीं दे रहा है। अब खास करके भाई के लिए प्रार्थना कर दीजिए। पास्टर दुर्गेश फ्रॉम उत्तर प्रदेश ज्वाइनिंग अमंग अस,
and he's telling and today's word is a very great encouragement for me. I really very much blessed through the word of God today. I had from past 2-3 months I'm continually joining in this meeting, and I'm learning many great truths from the word of God, and I'm very much encouraged and blessed through the word of God. And also is requesting to pray, and he in his area there is so much persecution, and people 7 times he started he people came to him and destroy him from past 2-3 years, and all the times sometimes he burned their house, sometimes they destroyed his church, and like that sometimes they beat him like that. 7 times he faced persecution in his area. So now he know very well to everyone, every leader of that area, every police station, every police, every officer will know about him, because he is well known person. He is well known person because many times he got persecution. Now he is requesting to pray. Now he is planning to construct a church. Some of the leaders are telling, you go to that police station and take the permission, and take the sign, and you go to that officer and take the sign, and after that the sign you come and do this work like that. Many people are coming and stopping, and so please pray, and God will open the doors that officers will sign and give the permission to construct the church in that place. Please continually pray. Please uphold Pastor Durgesh in your prayers. God will open the doors and deliver from the persecution, and give the permission to construct the church in this area. Amen. Amen. 3 बार जेल भी होके आए, प्रभु ने सामर्थ्य दिया कि आज भी प्रभु के महिमा में खड़े, इसके लिए प्रभु को धन्यवाद। 46 दिन हम भी रहे, हमारे चर्च के 23 लोग जेल में रहे 1.5 महीना। और वो दुर्गेश भैया बोल रहे हैं, और मैं ब्रदर दुर्गेश इज टेलिंग 3 times I went to jail, and they put me in jail, and they arrest me and put me in jail for 3 times, and many people in our church also went to jail. Now they are in the jail. 23 people put in the jail, and they are still in the jail for the Lord's sake. So please uphold Pastor Durgesh and the church members, that God will help them, God will deliver them, God will use them more and more in this type of persecution situation. प्रेज द लॉर्ड। Praise the Lord, sir. प्रेज द Praise the लॉर्ड। Lord. आज के उत्साहवर्धन वचन के लिए और आश्चर्य का वचन के लिए बहुत बहुत एंडी सर को धन्यवाद। आज का वचन जो हनन्याह के पाठ से था, बहुत बहुत आशीष करने वाला था, और उसका तात्पर्य था कि हमें परमेश्वर विश्वास करके चलना चाहिए, चाहे परिस्थिति कुछ भी हो, लेकिन हमें परमेश्वर विश्वास नहीं छोड़ना है। परमेश्वर चाहता है कि हम खुले दिल से उसका सेवा करें, किसी प्रकार का भय न करें, लेकिन हमें अंदर कभी कभी हिचकिचाहट, कभी डर, कभी भय से हम लोग क्या करते हैं, प्रभु काम को ढीला कर देते हैं। हम लोग को समझना चाहिए कि प्रभु ने हमारा चुनाव किया है, और हमारी लड़ाई वो लड़ता है, हम नहीं लड़ सकते हैं। इसलिए हमें साहस और समर्पण के साथ प्रभु का काम सेवा करना है, और हमें घमंड, क्रोध और कुकहा छोड़कर नम्र दिन होकर कार्य करने की जरूरत है। परमेश्वर ने हनन्याह को दर्शन देकर कहा कि सीधे गली में जा, और वहाँ साउल नामक एक व्यक्ति है, प्रार्थना कर की बाट जो हो रहा है, क्योंकि वह अंधा है। लेकिन हनन्याह जानता था कि वो सताने वाला है, ये दमिश्क को सताने के लिए आया था, वो डर रहा था। लेकिन परमेश्वर ने उससे बोला कि डर मत, उसको मैंने चुना है, और तू जा सिर पर हाथ रख कर प्रार्थना कर, क्योंकि वो अंधा देखने लगे, और वो उसको मैंने चुन लिया है, वो हमारे नाम के लिए बहुत बड़ा काम करेगा और हमारा गवाही होगा। तो हम सभी लोगों को भी परमेश्वर के लिए गवाह बनना है, और हमें परिस्थिति कैसा भी है हमें चलना है, और हमारा मदद करने वाला हमारा परमेश्वर है। धन्यवाद। Amen, amen. Pastor Haridwar is telling today's word is a great encouragement for me. I am learning many great truths from the word of God about the life of Ananias. And Ananias went to that Saul and prayed for him, and give the share the gospel to him. Same as like in our life also, we have to go to Christ and share the God's word, to invite many people to Christ and share the gospel to them.
and pray for them, and God will do miracle in their lives, and God will change their lives, and use them for the glory of God, like Paulus, and he used Paul. Amen, amen, hallelujah. Thank you, Jesus. Hallelujah, hallelujah. जय मसीह सर, प्रेज द लॉर्ड सर। Praise the सर Lord. आज का वचन से बहुत अच्छा लगा सर। अनन्या के बारे में सीखे सर कि अनन्या हर परिस्थिति में जाने के लिए तैयार है, सिखाया। तो उसी प्रकार हम लोग को क्या है, हर परिस्थिति में कहीं भी जो परमेश्वर बोल दिया है तो जाना चाहिए, और कैसा भी हो आपको डरना नहीं है। इस सारी चीजों को आपने सीखा सर, तो सर को बहुत बहुत धन्यवाद करते हैं सर, और आपको भी धन्यवाद जतिन चार्ली सर। Amen, amen, आज का amen, वचन बहुत अच्छा लगा सर। amen. और सर एक प्रार्थना रिक्वेस्ट है सर, मेरा प्रार्थना रिक्वेस्ट है कि हमें थोड़ा तबीयत खराब चल रहा था, किडनी स्टोन हो गया है। तो आप प्रार्थना करें मेरे लिए। डॉक्टर ऑपरेशन के लिए बोला है। किडनी हो गया, 8 mm का पथरी है, स्टोन है, और 5 mm का लेफ्ट राइट में। तो प्रार्थना करें सर कि मैं चंगा हूँ और परमेश्वर के काम में आगे अच्छा से जाने पाऊँ। Pastor Ashutosh is telling, and today's word is a great blessing for me, and I really very much encouraged through the word of God, and thank you so much for sharing this wonderful message. I learned many truths, great truths from the life of Anania, and I really very much encouraged, and I also work like Anania. I also go many villages like Anania, and share the gospel to many people, and with boldness and courage, and full of commitment, and without any fear, and completely submission. I want to do for the Lord's work in many villages in North India, and Gaya, and Bihar, and Uttar Pradesh. And please uphold Pastor Ashutosh in your prayers. God will anoint him with his mighty Holy Spirit, and use him more and more for the glory of God. And also is requesting a prayer request, and recently diagnosed with a kidney stone, and the right side, left side of his kidney, and so he's the 5 mm, the kidney stone size is 5 mm. So please uphold, God will heal him completely from the kidney stone problem. Doctor said we have to go through a surgery and remove the stone from your kidney, like that they told that, but God, please continually pray. God will do that, and heal him completely, and miraculously the stone will be delivered, and God will heal him, and deliver him from this kidney stone problem. Thank you so much, sir. Praise the Lord. Praise the Lord. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, జాక్సన్ అన్నా. Sir. అన్నా ప్రైజ్ లార్డ్ Pastor అన్నా. Jack, Sir. to get off. Okay, sir. Thank you, sir. Thank you for your wonderful time, taking your valuable time and coming among us, sir. Thank you, sir. We are really very much blessed, sir. Thank you, sir. Bye, sir. Andy, sir. Praise the Lord, sir. Praise the Lord, sir. Thank you, sir. బాయ్ సార్, బాయ్ సార్, Praise the Lord, థ్యాంక్ యూ sir. సార్. మరి మరి ఇప్పటి వరకు మరి చక్కని విషయాలు మనం విన్నామండి. మనం ఎంతగానో దీవించబడ్డాం. నేను అయితే దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మన మధ్యలో మరి ఆ యొక్క పీటర్ బ్రదర్ గారు జాయిన్ అయ్యారు. పీటర్ బ్రదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి చాలా దినాల తర్వాత మరి పీటర్ బ్రదర్ గారు మన మధ్యలోకి వచ్చారు. మరి అందుకు దేవునికి స్తోత్రం. మరి అన్నా అన్నా చిన్న ప్రార్థన రిక్వెస్ట్ అన్నా. అన్నా అదే రాత్రి మీకు చెప్పాను కదన్నా, సాయి అజేల్ అని చెప్పాను కదన్నా ప్రార్థన చేయమని. రాత్రి ప్రార్థన చేశారు కదా, అవునన్నా. అదిగో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చామన్నా. కొంచెం మీరు ప్రార్థన చేస్తే కుమారుడు కొంచెం ధైర్యపడతాడన్నా. అన్నదమ్ములు ఇద్దరు పనిలోకి వెళ్తుండగా బండి నుంచి పడిపోయారని చెప్పాను కదన్నా. అన్నా అందులో పెద్ద అబ్బాయి అన్న, అయితే బాబుగాడు చిన్నోడు ఇంకా రాలేదన్నా. కాబట్టి వీళ్ళిద్దరు కొరకు ప్రార్థన చేయడం. బలంగా తగిలింది అన్న దెబ్బకు, మోకాల కన్నా. ఇంకా చాలా దెబ్బలు ఉన్నాయన్న ఒంటి మీద, కౌకు దెబ్బల కింద ఉన్నాయి. ఇంకో బాబుగాడికి అయితే మోక చేయి మొత్తం చర్మం లేచిపోయింది అన్న, మోక చేతి మీద. ఈరోజు ఫ్రైడే కదన్నా, మీ వాక్యం వింటే నేను హౌస్ విజిటింగ్కి వచ్చానన్నా. మీతో ప్రార్థన చేయండి అని చెప్పిన ఇంక ఇక్కడికి వచ్చాను అనమాట. అవునా, ప్రార్థన చేద్దాం అన్న, ఖచ్చితంగా అవునన్నా, ఓకే అన్న. మరి ఈ సమయంలో మరి అభిరాజ్ గారు కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాం. అభిరాజ్ గారు, మరి మీరు ఆన్లైన్లో ఉన్నట్లయితే మరి మరి ఈ యొక్క ప్రార్థన చేయండి. మరి ఆ యొక్క చివరి ప్రార్థన మరి చేయడానికి, మరి ఆశీర్వాదం ఇవ్వడానికి మరి అభిరాజ్ గారు కానీ మరి పీటర్ గారు కానీ ఆన్లైన్లో ఉంటే చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాం.
అలాగే ఆ సహోదరుడు సాయ్ మరి నిన్న బండి మీద నుంచి పడిపోయారు. మరి ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయాలి. సాయ్ యొక్క తమ్ముడు మరి అజయ్, వీరిద్దరూ కూడా ఆ బండి మీద నుంచి పడిపోయినటువంటి ఆ యొక్క మరి విషయంలో ప్రభు సహాయం చేయలాగా నా బిడ్డ ఎంతో విశ్వాసంతో మరి కనిపెడతా ఉన్నాడు. ప్రభు నన్ను స్వస్థపరుస్తారు, దైవజనులు ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప కార్యం చేస్తాడు నా బిడ్డ ఎంతగానో కనిపెడతా ఉన్నాడు. కాబట్టి మరి మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ పాస్టర్ గారు, అనంతపురం నుంచి వచ్చిన డేవిడ్ పాస్టర్ గారు ఈ విషయాలన్నిటి నిమిత్తం ప్రార్థన చేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం చేయాలని మనం చేసుకుంటూ ఉన్నాం. అన్న ప్రైజ్ లాడన్నా. అన్న ప్రైజ్ లాడన్న, వందనాలు. ఓకేనా, చాలా థ్యాంక్స్ అన్న. అందరూ కళ్ళ మూసుకుందాం. ఆఖరి ప్రార్థన. దయచేసి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరమ తండ్రి అయిన మా యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి నాయనా ఈరోజు చక్కగా యాండ్లీ సార్ ద్వారా మరి ప్రభువా అననీయ తండ్రి ఈరోజు సౌలుగా ఉండే వ్యక్తిని పౌలుగా మారడానికి మీరు కృప చూపినట్టు మా యేసయ్యా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా దయగల మా యేసయ్య, ఈరోజు చాలా మంది సేవకులలో అయ్యా ఈరోజు విన్న వాక్యము ద్వారా ఎంతో మేము ఆత్మీయంగా బలపరచడానికి ఒక కృప చూపిన మా తండ్రి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అవును నాయన, నిజమే, ఒకరోజు సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా మారడానికి కృప చూపినట్టు మా తండ్రి సౌలులాగా మా జీవితాలలో కూడా ఒకరోజు అలాగనే ఉన్నవారు మేము. మా జీవితాలను కూడా మారి ఈరోజు పౌలుగా మారి ఆయన ఎంతో మరి సంఘాలను కష్టపడి సేవ చేసి ప్రభా ఆయన ఒక మాట అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో నీ కృప వలనై ఉన్నాను అనేసి అంటున్నాడు. ఈరోజు మేము కూడా తండ్రి ఒకరోజు ప్రభా సౌలు లాగా ఉండి ఈరోజు సేవకులని ప్రభా విమర్శించి కొట్టడానికి వెళ్ళినట్టు మా జీవితాలను మీరు మార్చిన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇగో నాయన ఈరోజు విన్న వాక్యమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే విన్నారో ఇగో నాయన జూమ్ మీటింగ్ లో వచ్చి ఉంటున్నారో, వేచి ఉంటున్నారో నాయన, ప్రతి ఒక్కరు హృదయాలను మీరు తాకి ఈ వాక్యము ద్వారా వారిని ఆశీర్వాదము దయచేయమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. ఈరోజు చక్కటి వర్తమానము అయ్యా యేసయ్య యాండ్లీ సార్ ద్వారా మరి హిందీలో నుంచి తెలుగులో ఆమోస్ అన్నను బట్టి మరి చార్లీ అన్నను బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారిని కూడా ఆశీర్వదించండి. మరి యాండ్లీ సార్ని వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. అయ్యా అమెరికా దేశము నుంచి ఎంతో ప్రయాసపడి భారముతో నాయనా మరి ఇండియా దేశానికి ఒక మంచి సువార్తను ప్రకటించాలని ఆ తఫన ఆ భారమును చూస్తుంటే నాయనా మేము చేయలేకపోతున్నాం. అయ్యా మేము కూడా చేయడానికి ఒక పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మాలో కూడా రగిలిపోయేటట్లా మీ కృప దయచూపుమని మేము ప్రార్థించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి తండ్రి అన్నగారు చెప్పినట్టు సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి బైక్ లో వెళుతుండగా వారు యాక్సిడెంట్ అయ్యి ప్రభువా 2 బిడ్డలను బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి హాస్పిటల్ ఉంటున్న ఆ బిడ్డలను తండ్రి యేసు నామములో వారిని ముట్టండి, సంపూర్ణమైన సమాధానం దయచి దర్శించుమని మేము ప్రార్థించుకున్నాం. ఓల్లి బరాసి కలమలబ ఊర్లి కరబలమని కర లూర్ని నిబరబ సికలబ లమ దొమరి కరబలబ దబో రీ హముని కరబ సికలబ దర్శించు మమ్మ లబరది కరబ. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులను, ప్రతి ఒక్క చీకటి శక్తులను ప్రభా యేసు నామములో దూరపరిచి నీ హస్తము వారిపైన చాపి మీరు స్వస్థత, సంపూర్ణమైన వారి స్వస్థత దయచేయమని ప్రభా. ఇంకా ఏ బాధతో ఏ ఇబ్బందితో వారు ప్రార్థన చేయమని చెప్పారు అందరినీ ప్రభువా మరి యేసు నామంలో చర్చి కట్టడానికి మరి బాబురావు అన్న కోసం కానీ ప్రతి ఒక్కొక్కరి కోసం మరి ఇంతవరకు చెప్పినట్టు మరి తండ్రి మరి హిందీలో చెప్పినట్టు ఆ సహోదరులను బట్టి మరి హాస్పిటల్ ఉంటున్న అమ్మగారిని బట్టి మరి తండ్రి సహోదరులను బట్టి యేసు నామాలు ప్రతి ఒక్కొక్కరిని ఈరోజు ఎవరెవరైతే చెప్పారో ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేశారో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పేరు నా ప్రభువా వారి పేరైతే
సంగతి నాకు తెలీదు నాన్న, నీకు సమస్తమును ఎరిగిన దేవుడు కాబట్టి అందరి కోసం మనోహరన్న కావచ్చు, మరి తండ్రి ప్రతి ఒక్కొక్కరిని ప్రభు నేను పాద సన్నిధానాలు పెడుతున్నా, పేరు పేరున ఆశీర్వదించి బలపరిచి నడిపించుమని అయ్యా ఈ కొద్ది ప్రార్థన అయ్యా ఆలకించి వారిని సంపూర్ణంగా ఆశీర్వదించారని నేను నమ్ముచున్నాను తండ్రి. మీరే మీకు వేలాది వందల స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామని హెచ్చించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో వేడి అడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మరి ఆశీర్వాదం తీసుకుందాం. మరి చార్లీ అన్న గారు ఆశీర్వాదం ఇస్తారు లాస్ట్ లో. చార్లీ అన్న గారు ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, నడిపింపు ఇక్కడ కూడి ఉన్న మనకును సమస్త లోకములో ఉన్న ఆయన ప్రియులైన పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. आशुतोष भैया धन्यवाद धन्यवाद ప్రైజ్ లార్డ్. హరిద్వార్ భయ్యా ధన్యవాద్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి అలాగే బాబురావు గారికి వందనాలు, ఆమోష్ గారికి వందనాలు, రమేష్ భయ్యా ధన్యవాద్, మోషే గారికి వందనాలు, మనోహర్ గారికి వందనాలు, అలాగే అలాగే ఆ చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చినటువంటి మా ప్రియులు డేవిడ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే ఆ గ్రూప్ లో జాయిన్ అయినటువంటి దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి పామ్ సండే ప్రోగ్రామ్ లో కూడా మనం జాయిన్ అయ్యి ప్రభు దీవెనలో పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. మరి రేపు మరి యథావిధిగా 6 గంటలకే మరి ఆ యొక్క మరి మట్టల ఆదివారము మరి ముందు రోజు కాబట్టి అయ్యగారు మన మధ్యలోకి వచ్చి స్టీవెన్ అయ్య గారు వాక్యం పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. దయచేసి అందరూ కూడా మరి జాయిన్ అయ్యి ప్రభు దీవెన పొందాలని నేను ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.